బ్రదర్ నమస్కారం. నమస్తే అన్న. చాలా సంతోషం మేము అడగంగానే మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి టైం ఇచ్చినందుకు. ఎట్లా ఉన్నారు ఇప్పుడు? హెల్త్ అంతా సెట్ అయిందా? ఎట్లా ఉంది ఆరోగ్యం అంతా కూడా? పర్లేదన్న. ముందుగా మీ సిగ్నేచర్ స్టూడియోస్కి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇక్కడ మీరు మనం వచ్చిన సందర్భం కూడా నిరుద్యోగుల తరపున ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే తీసుకోబోతున్నామో ఈ టాపిక్ కానీ ఇవి నిరుద్యోగుల తరపున మీరు వాళ్ళకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే. సో మీరు ఫస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళ గొంతుకని ఇక్కడ నుంచి ఇంకా బాహ్య ప్రపంచానికి ఇంకా తెలియజేసే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఓకే, కాబట్టి వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, ఎట్లా అంటే ఇప్పుడు 9 రోజులు దీక్ష తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా మీరు చేసినట్టున్నారు. అంత హెల్త్ పరంగా సెట్ అయ్యారా? ఇంకా రాబోయే రోజుల్లో ఫైట్ చేయడానికి సముచితంగా మీరు వెల్ రైటా? యా, కొంచెం ఆరోగ్యం కొంచెం ఎనర్జీ అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటుంది. కొంచెం అయినప్పటికీ కూడా ఇది ఇంకా వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళకి న్యాయం జరగాలంటే ఈ మూమెంట్ని పక్కన పెట్టేసి ఇంట్లో పోయి కూర్చోడానికి కాదు. సో నేను వాళ్ళు చెప్పిన మాట కూడా అదే, నేను దీక్ష విరమించిన తర్వాత నేను నిరుద్యోగుల తరపున పోరాటం అనేది కంటిన్యూస్ ఉంటుంది. వీళ్ళకు ఎప్పుడైతే అంటే వీళ్ళకు ఇప్పుడు ఈ సమస్య అనేది ఒక మూలలో ఉన్న సమస్య 4 మూలకి వెళ్ళిపోయింది. బట్ అది అల్టిమేట్గా అది సక్సెస్ కాదు. సక్సెస్ ఎక్కడ అంటే మేము ఎక్కడ సాటిస్ఫైగా ఫీల్ అవుతామంటే ఈ నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వం దీని మీద స్పందించినప్పుడు, సొల్యూషన్తో వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో వాటిలో కొంతవరకైనా 2 లక్షలు అనుకున్నప్పుడు అట్లీస్ట్ 30,000 ఉద్యోగాలకైనా కట్టుబడి వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు మాత్రమే నా యొక్క పోరాటం అనేది ఒక అర్థం ఉంటుంది. మాకు కూడా మేము అండగా నిలబడ్డం అనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 6-7 నెలల్లో ఆల్రెడీ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా అన్న. ఇక్కడ వాస్తవంగా యావత్ తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మొదటగా నేను కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది అన్నప్పటి నుంచి మేము వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో వారి యొక్క నేపథ్యం ఏంటంటే తెలంగాణ రావాలి అనేది ఒక అంశం మీద వాళ్ళు ఆ తెలంగాణ రావాలనుకున్నప్పుడు క్యాస్ట్ పరంగా అప్లిఫ్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తాము, ఇట్లా వస్తే మనకు దాంతోపాటు ఉద్యోగాలు కూడా వస్తాయి అనే ఒక లైన్ మీద వచ్చినటువంటి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, ఆ యొక్క నేపథ్యం. సో మేము టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క నేపథ్యం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో వాస్తవంగా మన చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే, ఉమ్మడి ఏపీ నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ ప్రాంతం అనేది టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ అనేది వేరే పార్టీలు ముందు కానీ తర్వాత కానీ లేవు. అయితే అది వాస్తవం, అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వాస్తవంగా కొంత ఇప్పుడు పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా కొంతవరకు ఉంది. కొంత విధంగా మోనోక్రట్గా పోవటము, లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అనేది అది అంటే అల్టిమేట్గా 10 సంవత్సరాల్లో కొంత నష్టము జరిగింది, కొంత ఒక 70% బెనిఫిట్ అనేది జరిగింది అనేది ఇన్ జనరల్ పబ్లిక్కి. సో అలానే నేను కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ మొత్తం దేవుని చేసిందని నేను చెప్పను, అద్భుతం చేసిందని నేను కాదు. బట్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఒక మేజర్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఈస్ దేర్. డెఫినెట్లీ ఎనీ ఇండివిజువల్ కెన్ యాక్సెప్ట్. షూర్, ఓకే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావాలనుకున్నామంటే తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 లైన్ల మీద మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, అంటే ఈ మూమెంట్ మొత్తంలో ఎక్కువ పాత్ర పోషించింది 1969 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళ యొక్క బ్లడ్ని బాయిల్ చేసి ఎందుకు ఆ మూమెంట్లో వచ్చినారంటే, బీహార్ని వెళ్ళగొడితే, లేదంటే బెంగాల్ని వెళ్ళగొడితే, ఉత్తరప్రదేశ్ని వెళ్ళగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అప్పుడున్నటువంటి నాయకత్వం, అప్పుడున్నటువంటి ఒక అవేర్నెస్ అనేది అది జరిగింది. దాని మీదనే ఫైట్ చేసినారు. తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ కంటే ముందు ఆంధ్రని నిలగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయన్నారు. సరే, ఆంధ్రని నిలగొట్టినాం, తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, అది లేదు. రాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ఒకటే అనుకున్నాం, తెలంగాణ వచ్చిందే మాకు ఇంత ఉసిగొలిపి, ఇంత రెచ్చగొట్టి, ఇట్లా ఎంతోమంది ఉద్యమకారులను, విద్యార్థులను నాయకులుగా చేసి, నాయకులను ఉద్యమకారులుగా చేసి, ఉద్యమకారులు లాస్ట్ జీవితంలో కొందరు మాత్రమే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యి 90% మంది నష్టపోయినారు. ఈ ఉద్యమాలు చేసుకుంటూ, కేసులు చేసుకుంటూ, టైం వేస్ట్ అయింది, చచ్చిపోతూ, రకరకాలుగా బలిదానాలు చేసుకుంటూ రకరకాలుగా. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయమే చేసింది.
తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తే అయిపోయేది కదా. అవును. సరే జరిగిపోయింది, మేము కాదనట్లేదు. వీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు పొలిటికల్. అవును. అంటే మాకు అండర్స్టాండింగ్ చెప్తున్నాం సార్ మేము. చెప్పు. సో దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మేము ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తామంటే, మేము కాంగ్రెస్ పార్టీ కేవలం ఉద్యోగాలు మాత్రమే మాకు కావాలన్న ఒకే ఒక అజెండా మీద ఈ యావత్ సమాజం, మాకు ముసలోళ్ళు నెలకు 4,000 తీసుకుంటున్నటువంటి ముసలోళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. అవును. మా ముఖాలను చూసి మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి, వీళ్ళ పిల్లల జీవితాలు ఆగమైనని చెప్పేసి, దాని తర్వాత మీ నెలకు అంటే ఒక సంవత్సరానికి 15,000 12,000 ఈ మన 10,000 రూపాయలు రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మాకు మా గురించి ఆలోచన చేసి పిల్లల జీవితాలు మీ ఆవేదనలు విన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి కనబడింది. మేము విలేజ్లో పోయినప్పుడు, అయ్యా మీ జీవితాలు బాగలేదు, మేము మీ మాట వింటాం, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము ప్రభుత్వాన్ని మారుస్తాం అన్న భరోసా అనేది మేము వివిధ జిల్లాల్లో పోయినప్పుడు, వివిధ గ్రామాల్లో పోయినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్. ఇది మేము చైతన్యం చేసింది కాదు, అది వాళ్ళంతటా వాళ్ళు అంత అవకాశం ఉన్నా కూడా వాళ్ళు మా కోసం ఆలోచించినారు. అయితే అన్న నేనేమంటున్నా అంటే, ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీని కేవలం ఈ రైతు బంధు రుణం, ఇప్పుడు కేసీఆర్ గారి కంటే కొత్తగా ఇచ్చింది ఏంది, ఇప్పటి వరకు రైతు బంధే లేదు, రుణమాఫీ నీకు సరిగ్గా నీకు చెప్పాలంటే రాగానే 2 లక్షలు అన్నారు, అది లేదు, చక్కగా దాంట్లో పూర్తి స్థాయిలో లేదని లేదు. ఏ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఉచిత బస్సు ఒకటే. ఉచిత బస్సు అసలు జనాలు కోరుకోలేదు. ఇది తెలంగాణ, కర్ణాటక కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఉచిత బస్సు కోరుకోవటమో, లేదంటే నీకు గృహజ్యోతియో, లేదంటే సిలిండర్ ఇస్తానో, లేదంటే ఉచిత విద్యుత్ ఇస్తానో చెప్పేసి వాళ్ళ గురించి కాదు ఇక్కడ జరిగింది. ఈ ప్రభుత్వం రావడానికి వెన్నుముక నిలబడింది విద్యార్థులు, నిరుద్యోగులు. వీళ్లకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలబడింది. ఇది దీని యొక్క కంటెక్స్ట్. ఈ ప్రాసెస్లో సరే నేను ఇప్పుడు ఈ రోజు మీకు తెలుస్తుండొచ్చు, కానీ నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి 2012 నేను స్టార్ట్ చేసిన. 3 ఎకరాల భూమి అమ్మిన, మిషన్ ఐఏఎస్ అని ప్రిపేర్ అయ్యి 3 ఎకరాల భూమి యూపీఎస్సీ ఢిల్లీలో 3 years ఉన్నా నేను. హేమంత్ ఝా ఐఏఎస్ అకాడమీ, నౌ హీ ఈజ్ ఇంటూ నెక్స్ట్ ఐఏఎస్. నెక్స్ట్ ఐఏఎస్ లో ఒక ఫ్యాకల్టీగా చేస్తూ ఢిల్లీలోనే ఉచితంగా మెయిన్స్ ఇంటర్వ్యూస్ చేయలేని వాళ్ళని అక్కడ ఉండి ఉచితంగా ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళు. అలాంటి ఒక గురువుల దగ్గర నేను ఎడ్యుకేషన్ తీసుకొని, కోచింగ్ తీసుకొని, వాళ్ళ అండర్లో ట్రైనింగ్ తీసుకొని, దాని తర్వాత నేను టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వచ్చి అక్కడ ఒక 1 year పాటు ఉండి, దాని తర్వాత ఈ యొక్క కరోనా రావటం, దాని తర్వాత మళ్ళీ నేను యూనివర్సిటీకి రావటం, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఈ యొక్క నేపథ్యంలో నేను చదివింది కూడా ఒక కాన్వెంట్ స్కూల్లో, ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్తో పెరిగినోడిని. సరే లేదంటే నేను ఆ ఆలోచన విధానం ఉంది కాబట్టే, ఆ నేషనల్ మూవ్మెంట్ దాని యొక్క సాక్రిఫైస్ అవన్నీ తెలుసు కాబట్టే ఇప్పుడు మేము ఈ జనరేషన్, ఈ 34 lakhs 12 సంవత్సరాల నుంచి 34 lakhs పీపుల్ ఇట్లా ఆగిపోయినారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి తెలంగాణ వచ్చేసింది, మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అక్కడ విఫలమైంది కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం. మేము ప్రచారం చేసినాం. నేను అన్ని కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని మూవ్మెంట్ స్టార్ట్ చేసింది నేను. ఎక్కడ మన తీన్మార్ మల్లన్న ఆఫీసులో పోయి ఇప్పుడు కూడా ఉంటుంది ఆ వీడియో. అలా అన్ని యూనివర్సిటీస్ తిరిగి ఎవరు మరి అప్పుడు ఆ రోజు నేను రేవంత్ రెడ్డి వాళ్ళని ఇంట్లో మళ్ళీ 32 మంది నిరుద్యోగులు అందరూ అంటే విద్యార్థి నాయకులను పిలిపించుకొని చెప్పబోతే ఏం చేద్దామని చెప్పేసి వీళ్ళ తమ్ముళ్ళతో వీళ్ళ అందరితో నేను కలిసి పనిచేసినప్పుడు మరి అక్కడ తెలియదు నా క్యారెక్టర్ వాళ్ళకు, అక్కడ తెలియదు ఒక విద్యార్థి నాయకుడు మరి ఆ రోజు ఏమైనా నాకు లక్షలు ఇచ్చినారా ఇవన్నీ చేయమని చెప్పేసి. బస్సు యాత్రలో కొందరు విద్యార్థులు చేసిన నేను ఎక్కడ కూడా డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓ లీడర్ అనేటువంటి రేపు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాలన్న ఒక లైన్ మీద నేను ఇంత పని చేసినా కూడా, నేను చేసిన పని నేను ఏ మినిస్టర్ని కలుపుకున్నా కూడా నాకు జరగని పని కాదు. కానీ నేను అక్కడ ఎక్కడ కూడా బెండ్ కాలే, ఎక్కడ కూడా పోలే. ఎందుకంటే రేపటి రోజున ఏ విద్యార్థులకు, ఏ నిరుద్యోగులకు ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ లైన్ అయితే నేను తీసుకున్నానో, నేను ఒకవేళ బెనిఫిట్ పొందితే, నేను నా స్వార్థం కోసం పోతే, నేను రేపటి రోజున నేను వాళ్ళకు ఆ స్థాయిలో నేను క్వశ్చన్ చేయలేను కాబట్టి 6 నెలలు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాస్తవంగా ప్రొఫెసర్ జయశంకర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల మన హైకోర్టు ఇస్తున్నారని అక్కడ కూడా నేను సరే ప్రభుత్వం వచ్చింది, చిన్న చిన్న విషయాలకు మనము చేయొద్దు, అవ్వద్దని చెప్పేసి, అది చిన్న విషయమేం కాదు. అయినా కూడా రాగానే మనం ఏదో చేస్తామని అంటే మనం ఏదో రాజకీయంగా మనకు వేరే లైన్ వెళ్తుందని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. దాని తర్వాత representation to the all MLAs, ministers are given by the unemployees, not me. నేను కాదు, అశోక్ నగర్లో ఉన్న కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు
ప్రభుత్వం వస్తే ఫస్ట్ నెలలోనే ఇది చేస్తాం అది చేస్తాం అవును. సార్. ఇవన్నీ ఈరోజు మేమైతే గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 1 1:100, మెగా డిఎస్సి 25,000. ఎవరు సార్ ఇవి చెప్పింది? విద్యార్థులు అడిగినారా? నిరుద్యోగులు అడిగినారా? వాళ్ళు చెప్పినటువంటి స్వయాన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. 1:100 చేస్తామని చెప్పిన మాట ఎవరంటే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేసిన వాళ్ళే కదా చెప్పింది. ఈ నేపథ్యంలో సార్ వీళ్ళు చెప్పినటువంటి నువ్వు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలన్న సోయి నీకు ఉన్నప్పుడు మరి ఈ 30,000 ఉద్యోగాలు అంటే ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం 30,000 ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి మీకు ఉండొద్దా? 2 లక్షల ఉద్యోగాలు మేమే నమ్మలేదు. 50,000 ఉద్యోగాలు కూడా సార్. ఎందుకు 30,000 ఉద్యోగాలనే అనే దానికి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అంటే మార్చి 31 2025కి నోటిఫికేషన్ తీసి అంటే మొత్తం ఖాళీలన్నీ తీసి జూన్ 2వ తారీఖున 2025 జూన్ 22వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 2025 డిసెంబర్ 9న నువ్వు ఫలితాలు ఇస్తే పత్రాలు ఇస్తే ఇక్కడ నుంచి 16 నెలలు. మరి 16 నెలలు ఒక విద్యార్థి నటుడు అసలు ఎట్లా అలసిపోతారు వీళ్ళకి తెలుసా? ఫైనాన్షియల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. ఈ ప్రపంచంలో ఏ పని చేయకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఏ బాధ లేకుండా కేవలం బుక్కులు పట్టుకుంటూ ఒక 6 నెలలు 7 నెలలు ఇట్లా కంటిన్యూ చదువుతూ ఉంటుంటే నీకు ఏ కారణం లేకుండా కోపం వచ్చే ఫీల్డ్ అంటే ఇదే చదువే. కోపం వస్తుంది, ఏ కారణం లేకుండా కోపం వస్తుంది, ఏ కారణం లేకుండా స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది సార్. ఇప్పుడు పొద్దున్న లేవాలి, పొద్దున్న లేస్తే ఎట్లా ఉంటుంది అంటే చదివేటప్పుడు 8:00, 7:00, 6:00 లేస్తారు, నిద్ర వస్తూ ఉంటుంది, టిఫిన్ చేయాలనుకుంటాడు, టిఫిన్ చేయగానే మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్రపోయి ఆ మత్తు పోయేవారు గంట సేపు దానికోసం అది పోవడం కోసం ఛాయ్ తాగడానికి పోతాడు. కొందరు ఇక వేరే ఇట్లా జ్యూసో ఛాయో తాగి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ 12 కాగానే మళ్ళీ 12 నుంచి 1 వరకు అన్నం పెట్టుకొని కర్రీ తీసుకురావడానికి ఆడ పోయి గిన్నెలు కడిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1, 2 ఒక అర్ధగంట పడుకొని మళ్ళీ రాగానే ఆ నిద్రమప్పు నుంచి మళ్ళీ రాగానే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ 4, 5 కాగానే మళ్ళీ ఛాయ్కి బయట పోయి మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు మాట్లాడి తిరిగి మళ్ళీ రావచ్చి ఇట్లా ఒక రోజు కాదు సార్. ఇది ఉద్యోగం వచ్చినంత వరకు చేయాలి. డైలీ రొటీన్ ప్రాసెస్, వేరే పనే ఉండదు. ఒకవేళ దీంట్లో ఇంకోటి ఏముంటుంది అంటే సైకలాజికల్గా నీ మైండ్ అనేది హ్యాబిచ్యుయేట్ అవుతుంది. అయినప్పుడు ప్రాసెస్లో నువ్వు ఒక 10 రోజులు 20 రోజులు చేసిన తర్వాత, ఒక నెల రోజులు చేసిన తర్వాత ఫ్లో ఉంటుంది. ఫ్లో అయిన తర్వాత మధ్యలో ఏదైనా చిన్న కారణం వల్లనో ఇంకో ప్రాబ్లం వల్లనో ఇంకోటి చిన్న సైకలాజికల్ ఏదంటే నీ ఏదైనా అవసరాలు ఇంటికి పోయి వచ్చినావు, ఆ మూమెంట్ పికప్ చేసుకోవడానికి కొందరికి సంవత్సరాలు టైం పడుతుంది. రోజులు కాదు, సంవత్సరాలు టైం పడుతుంది. సంవత్సరాలు పాత మనిషి లెక్క మారడానికి సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఆ చదివే ఫ్లోలో రావడం కోసం కొందరికి సంవత్సరాలు పడుతుంది, కొందరు నెలలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అట్లా ఆ మూమెంట్ పికప్ అందుకోలేక స్ట్రెస్కి వెళ్ళిపోయి అరే నేను ఏం వచ్చినా ఏం చేస్తున్నా ఇంత చదువుతున్నా కూడా నాకు అంటే నేను ఇంకా మళ్ళీ ఆ పికప్ చేసుకోలేకపోతున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. తను తక్కువ చేసుకుంటాడు చాలా రకరకాలుగా అరే అంటే ఇప్పుడు ఆ ఫ్లో సార్ నేనే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేనే ఉన్నా. అరే నేను యూపీఎస్సీ నేను 3 ఎకరాలు ఎందుకు అమ్మినా అంటే నేను కొడతా, నేను ఫస్ట్ అటెంప్ట్లో కాన్ఫిడెన్స్ ఉండే. ఆ లెవెల్తో 3 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉండి చదివి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేను 1-2 మంత్స్ ముందర గివ్ అప్ ఇచ్చే స్థాయి వచ్చేసింది అది. అరే నేను ఎక్కడో రకరకాల ఆలోచన వస్తుంది సార్. స్ట్రాటజీ లేదనో, బుక్స్లు దొరకలేదనో, అరే నీ బుక్ చదివి ఉంటే అయిపోయేదనో, లేదంటే ఈపాటికి నేను ఇవి రివిజన్ చేయాల్సి ఉండేనేమో, ఈ టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉండేదేమో, లేదంటే నేను ఇట్లా ప్రిపేర్ అయి ఉంటే నేను ఇంకా యూపీఎస్సీ నేను ఇట్లా చేస్తూ ఉండే ఫీలింగ్ ఇట్లా ఉండి రకరకాల ఫ్యాక్టర్స్ వస్తాయి అప్పుడు ఆ టైంకి. అయినా కూడా ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత నేను అట్లా ఫెయిల్ అయినప్పుడు నాకు 6 నెలలు టైం పట్టింది సార్ బుక్ ముట్టుకోవడానికి. మళ్ళీ నేను ఫెయిల్ అవ్వగా నేను ఏం చేసింది అనుకున్నాను, బుక్ అమ్మేసిన నేను ఫ్రస్ట్రేషన్తో, బాధతో. అంటే నేను అమ్మేసి మళ్ళీ బుక్కులు కొని 6 నెలల తర్వాత మళ్ళీ బుక్కులు కొని మళ్ళీ చదివి మళ్ళీ స్టార్ట్ చేసి ఇట్లా ఒక పెయిన్ఫుల్ జర్నీతో పోయిన నేను. నాకు చదువు లేదని అంటున్నారు. లెట్ దెమ్ కమ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు రండి. డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే తెలుసా నీకు? డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక లైన్ ఉంటుంది ఇది ఎకనామిక్లో మనకు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్ అని ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది, తెలుసా అది మీకు? డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే వీళ్ళకి తెలుసా? లేదంటే అనెక్సేషన్ ఆఫ్ అవధ్ అనేది అసలు ఎందుకు జరిగింది, ఏ లైన్లో వచ్చిందో వీళ్ళకి తెలుసా? అంటే అనెక్సేషన్ ఆఫ్ అవధ్ అనేది ఏ థియరీలో ఏ లైన్లో వచ్చిందో వీళ్ళకి తెలుసా? లేదంటే ఇప్పుడు
ఒక సూర్యుడిని పట్టుకొని ఒక సూర్యుడి డైరెక్షన్ని బట్టి వాతావరణం సమ్మర్ సొలిసిటర్ వింటర్ సొలిసిటర్ అంటే వీళ్ళకి తెలుసా? లేదంటే ఇప్పుడు ఇదే హిస్టరీ బ్రదర్ మీరు ఒక్కసారి నేను చెప్తాను సార్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో 1857 నుంచి 1757 నుంచి 1947 వరకు ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఎన్ని ఫేజ్లు ఉంటాయి వీళ్ళకి తెలుసా? ఓకే 1757 నుంచి 1857 నుంచి మనకు 1905 వరకు 1905 నుంచి మళ్ళీ 1947 వరకు ఇట్లా 3 ఫేజులు ఉంటాయి సార్. ఏ ఫేజ్లో మోడరేట్ ఫేజ్ అంటే తెలుసా వీళ్ళకు? ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే తెలుసా వీళ్ళకు? వీళ్ళకి ఏం తెలుసు అని వీళ్ళు నాకు సబ్జెక్ట్ లేదని చెప్తారు. వీళ్ళకి ఏం తెలుసా? వీళ్ళకి ఇప్పుడు క్రంచింగ్ ఎకానమీ అంటాం తెలుసా వీళ్ళకు? డబుల్ డిప్ డిప్రెషన్ జరిగిందని అంటాం చెప్పమను. కాదు సార్, వీళ్ళకు మహల్వార్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, అది తెలుసా వీళ్ళకు? మహల్వార్ సిస్టమ్ అనేది ఏ లైన్లో వచ్చింది? ఈ రైల్వే వ్యవస్థ ఏ లైన్లో వచ్చింది? పోలీస్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చినారు ఈ 1757 నుంచి 1857 వరకు? ఇది ఏ ఉద్దేశంతో? ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది, అవర్ సిస్టమ్ యాక్ట్స్ మచ్ మోర్ లైక్ ఏ స్పాంజ్ డ్రాయింగ్ అప్ ఆల్ ద వాటర్స్ ఫ్రమ్ ద గ్యాంజెస్ అండ్ రిలీజింగ్ దెమ్ ఇంటూ ద థేమ్స్. బ్రదర్ అంటే టాపిక్ మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేనేమంటున్నా అంటే సార్, దీనికి ఎందుకు అంటున్నామంటే ఇదంతా ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఒక లైన్లో ఎట్లా ఇండియన్ ఎకానమీని ఎట్లా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారనే లైన్లో వీళ్ళు అందరూ అప్పుడు మేధావులు చెప్పినటువంటి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మోతీలాల్ నాయక్ అనే వ్యక్తికి ఇప్పుడున్న జనాభా దామాషా ప్రకారం నిరుద్యోగులు 30 నుంచి 50 లక్షల మంది ఉంటారు హార్డ్లీ. అంటే ఇప్పుడున్న నిరుద్యోగులందరికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళందరికీ జాబ్స్ అకామిడేషన్ చేయడం సాధ్యం కాని పని వాళ్ళకి. దీనికి చెప్తా సార్, దీనికి నేను ఏమంటున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి నేపథ్యం అనేది డిఫరెంట్. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, మరి ఉద్యోగాలు రావడం కోసం దీనిలో కీలక పాత్ర పోషించింది. నీళ్ల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, నిధుల కోసం కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగే, పవర్ కోసం రాజ్యాధికారం కావడం, తెలంగాణ అనే ఒక భూమికి రాజ్యాధికారం రావడం కోసం, ఈ సాయిల్కు రావడం రాష్ట్ర ఏర్పాటు కోసం వెన్నుముక నిలబడింది విద్యార్థి నిరుద్యోగం కోసం. మరి అలాంటప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలిగా. మాకంటే వీళ్ళకి పెద్దపీట వేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ రోజు పోరాటం చేసింది కూడా సార్, వాళ్ళు ఆ రోజు పోరాటం చేసింది కూడా మా జనరేషన్కి న్యాయం జరుగుతుందని చెప్పేసి. కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఇప్పుడున్న ఉద్యోగాలన్నీ రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళు ఎంత, ఇప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయాల్సింది. నేను ఒప్పుకుంటా సార్. నేనేం లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఎంత ఇవ్వగలుగుతుంది, ప్రాక్టికల్గా ఎంత ఇవ్వగలుగుతుంది, ఎంత ఉంది, ఏం చేయగలుగుతుంది అని నాకు కూడా తెలుసు. అందులో నేను 30,000 అడుగుతున్నా కదా. నేను 2 లక్షల ఉద్యోగాలు మాకు వద్దు, జాబ్ క్యాలెండర్ మాకు వద్దు. ఇవన్నీ బుల్షిట్ థింగ్స్, ఇవన్నీ బోగస్ మాటలు ప్రజలను. సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మొన్నటి వరకు మేము ధర్నా చేసినప్పుడేమో జాబ్ క్యాలెండర్ అన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వరకు తీసుకొచ్చినారా ఒక ముచ్చటైనా? పోనీ నువ్వు తీసుకొచ్చినా కూడా నువ్వు 16 నెలలు మళ్ళీ జనాలుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇవి ఇన్స్టిట్యూట్లను బతికించడానికి, ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది ఇన్స్టిట్యూట్లను బతికించడానికి వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. 16 నెలలు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఆశ ఉంటుంది కొత్త పిల్లోడికి. పోస్టులు ఏమి ఇవ్వవు, పోస్టులు పెంచవు, నోటిఫికేషన్ ఇవ్వవు, ఇచ్చినా మళ్ళీ మీరే కేసులు వేస్తారు, మీరే దందా నడిపిస్తారు, మళ్ళీ మీరే మీరు ఇప్పుడు ఈ లైన్లోనే 16 నెలలు మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే 16 నెలలు నువ్వు చదవాలి. 16 నెలలు చదవాలని అర్థం. ఇక్కడ నుంచి 16 నెలలని అర్థం. మరి 16 నెలలు ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు బతుకుతాయండి? అంటే మీరు బతికిస్తున్నారు, మీ ఇంటెన్షన్ అది. ఉద్యమాలు చేసే వాళ్ళని నిజంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ మా మీదనే ఒకరికి 100 కోట్లు అంటారు, ఇంకొకరికి వెనక లీడర్ అంటారు. మరి మీ రేవంత్ రెడ్డి గారు, నేను మీ ఇంటికి వచ్చి మీ 32 మంది యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులను పిలిపించి ఏం చేద్దాం అని చెప్పేసి అడిగినప్పుడు నేను దాంట్లో లేనా? రేవంత్ రెడ్డి గారిని గతంలో కలిసినాం, మేము ఖచ్చితంగా కలిసినాం. నేను 1-2 సందర్భాల్లో కలిసినాం. ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపెడతారు. చెప్పబోతే నాకు పర్సనల్గా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం ఇది ఉండదండి. వాళ్ళతో వాళ్ళ తమ్ముళ్ళతో జరిగిన ఒక మహబూబ్ నగర్ సభలో కూడా తెలిసిన వ్యక్తి మోతీలాల్, వాళ్ళకు కూడా నా క్యారెక్టర్ తెలుసు. నేను కూడా భారత్ జోడో యాత్ర నుంచి ఒక ప్యాషన్తో నేను పని చేసుకుంటూ వచ్చినోడిని, ప్రభుత్వం మారాలని చెప్పేసి నేను కూడా నా ప్యాషన్తో చేసినోడిని, నిరుద్యోగులకు విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పేసి. అలా వాళ్ళకు నేను వాళ్ళ పర్సనల్గా నేను వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ అందరితో నేను పనిచేసినోనే. నాకు వాళ్ళ మీద నాకు పర్సనల్గా నాకేముంటుంది సార్. కానీ ఏవైతే స్టేట్మెంట్ అన్నారో, నేను విద్యార్థినా లేదంటే గిరిజన విద్యార్థినా అంటే మీకు ఉండొచ్చు ఆ కులపుచ్చి. నాకు ఇప్పుడు మేము నల్గొండ ప్రాంతంలో మాకు ఉన్నారు. తప్పే ఉంది గిరిజన విద్యార్థి అని మెన్షన్ చేస్తే సార్ తప్పు కాదు. కానీ నేను ఫైట్ చేసింది ఒక గిరిజన విద్యార్థి కోసం ఫైట్ చేయలే. నేను ఫైట్ చేసింది విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగం మీద నా ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టేసి నేను ఆడ కూర్చొని నేను ఒక ప్రయత్నం చేసినోడిని.
సరే మీరు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే నేను అఫెండ్ కాలేదు. అది మీరు ఆ యొక్క మూమెంట్ని స్కిప్ చేయడం కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఓకే. కానీ నేను చదవలేదు, నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమాలే కాదు వీళ్ళు సన్నాసులు, నిరుద్యోగులు, ముదిరిపోయిన బెండకాయలు. ఇక్కడ మీరు మాట్లాడిన ఒక పాలసీ ప్రకారం మీరు ఏదైతే మాట్లాడిన ఒక హోదాలో ఉండి అక్కడ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో అయితే నేను యూ లాస్ ద రెస్పెక్ట్. నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినప్పుడు పర్సనల్గా మోతీలాల్ అనేటువంటి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు. కానీ నేను చేసింది ఒక నిరుద్యోగుల తరపున 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఇట్లా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కళ్ళు కాసేలాగా. వాళ్ళ తరపున వాళ్ళకి న్యాయం జరగాలి. నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఒక మనస్తత్వంతో ఉన్నప్పుడు అరే వీళ్ళకి ఒక సొసైటీలో ఎంతో కొంత మంచి జరగాలి, వీళ్ళకి అన్యాయం జరిగిందే, వీళ్ళకి ఎవరు మాట్లాడతారు, 2000 మందితో మీటింగ్ పెట్టినా ప్రభుత్వం స్పందించలేదు, కనీసం పేపర్లో కూడా రానియలేదు, అందరు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, పోయి మినిస్టర్లను కలిసినారు, కాళ్ళలో పడ్డారు, అయినా కూడా వీళ్ళకి కనికరం రాలేదంటే వీళ్ళని గెలిపించింది మేము. వీళ్ళు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇంతమంది పిల్లల్ని వీళ్ళ జీవితాలను నాశనం చేస్తే వీళ్ళని కనీసం రెస్పాండ్ అవ్వడం కూడా మినిమం బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించలేదు అని అనిపించింది. కాబట్టే నేను అన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వానికి 2 రోజులు టైం ఇచ్చి 3 రోజుల నుంచి నేను ఆమరణ నిరాదీక్ష కూర్చున్నా. సార్ నేనేమంటున్నా అంటే ఎందుకు మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, మేము అడగట్లేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారుగా. మరి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారుగా. ఇప్పుడు ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతాడు సార్. కానీ 10 సంవత్సరాల నుంచి వాడు ఏజ్ అయిపోతుంది, టైం ఎక్కడ ఉంటుంది, ఓపిక ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఇంకెన్ని రోజులు అట్లా ఉండగలుగుతారు. మళ్ళీ మీరే అంటున్నారు ముదిరిపోయిన బెండకాయలని మీరే అంటారు. ఆ బెండకాయలు ముదిరిచ్చిందే మీరు, వాటర్ నీళ్లు పోయకుండా ముదిరిపోయేలా చేస్తుందే మీరు కదా. మొన్నటి వరకు ఉద్యమాలు చేసినప్పుడు మాకే గొడవలు, మళ్ళీ పిల్ల గొడవలు పెట్టేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కావాలన్నా డిఎస్సి కావాలన్నా. డిఎస్సి అంటే ఎవరు సార్? డిఎస్సి అంటే టీచర్లు. వాళ్ళకు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా వేరే ఉద్యోగాలతో ఎవరికి ఎట్లా కన్ఫ్లిక్ట్ లేకుండా ఒక డేట్ చూసి ఎగ్జామ్ పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గ్రూప్ 2 అంటే ఎవరు సార్? ఎంఆర్ఓ స్థాయి నుంచి ఎక్స్ట్రీమ్ల వరకు, ఎంఆర్ఓ స్థాయి వరకు ప్రిపేర్ అయ్యేటోళ్ళని గ్రూప్ 2 ఈ కేటగిరీలో ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఏంది వేరే, మరి డిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఒకటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోడు, డిఎస్సి ప్రిపేర్ అవుతాడు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాడు, వీళ్ళందరూ అన్ని వస్తుందేమో గ్రూప్ 2. అట్లా అయినప్పుడు వీళ్ళకి ఎవరికి కూడా ఓవర్లాప్ లేకుండా ఎగ్జామ్ పెట్టాల్సిన బాధ్యత వీళ్ళకు. ఎగ్జామ్కి 2 నెలలు 3 నెలలు టైం మధ్యలో వ్యాపిస్తూ పెట్టినప్పుడు ఒకవేళ గ్రూప్ 2 రాలేదనుకోండి సార్, వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 రాలేదనుకోండి డిఎస్సి ఎగ్జాంపుల్. అది కదా నువ్వు ఒక జరగాల్సింది, చేయాల్సింది అది కదా సార్. టైం టేబుల్ అట్లా ఉండాలి, అట్లా చేయాలి, అట్లా జరగాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 పోవడానికి 3 నెలలు 2 నెలలు మధ్యలో టైం పెట్టుకుంటూ ఇస్తూ ఉంటే వాళ్ళు అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. సో నేను ఎందుకు ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు గ్రూప్ 1 1:100 చేయాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత పోస్టులు అనేది పెరిగితేనే న్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 1:100 చేస్తేనే అందరికి. ఇప్పుడు గ్రూప్ 1లో ఇంతకుముందు 2 సార్లు మెయిన్స్ రాసిన వాళ్ళు ఈసారి వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇప్పుడు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ 29 వల్ల జనరల్గా రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా 100 మందిలో 52 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి. మిగతా 48 మంది అంటే జనరల్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 48 మందిలో ఈ జనరల్ వాళ్ళు ఉండి ఈ 52 మందిలో కూడా వాళ్ళే వచ్చేసినారు ఈసారి. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు 15 మెంబర్స్ అనుకోండి రిజర్వేషన్ ప్రకారం, ఎస్టీ వాళ్ళకు 15% అనుకుందాం, 27% మనకు బీసీ వాళ్ళు అనుకుందాం. వీళ్ళ దాంట్లో కూడా మళ్ళీ జనరల్ వాళ్ళు వచ్చేసినారు. ఇది జీవో నెంబర్ 29. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఏ ఒక్క ఉద్యోగం అంటే ఒక దాని గురించి అంటే కొట్లాడతారండి. ఒకటేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 46 నువ్వు అన్నీ ఒకటేసారి ఇచ్చేసి విద్యార్థులు రోడ్డు మీద వస్తున్నారు, రావద్దు అంటే సన్నాసులు అని చెప్పి అడిగి రావద్దు అని నువ్వే అంటావు, వచ్చిన తర్వాత సన్నాసులని అంటావు, మళ్ళీ పోస్ట్పోన్ మరి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసినారు. మరి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసినప్పుడు డిఎస్సి పోస్ట్. కానీ బ్రదర్ మీరు అనుకున్నారా ప్రభుత్వం మారడానికి నిరుద్యోగుల పక్షాన బలంగా మాట్లాడిన? మేము చాలా ఆశలు పెట్టుకున్నాం మోతీలాల్ నాయక్ గారు. ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు లేదంటే ఈ రకమైన నేను ఎప్పుడు ఈ స్థాయి వరకు సార్ నాకు చదివేటోళ్ళ గురించి వీళ్ళకి ఐడియా లేదు సార్. మేము పెళ్ళిళ్ళకే పోము, పెళ్లి ఫంక్షన్లకే పోము, ఇంట్లో పెళ్లి ఫంక్షన్. జనరల్ చదివేటోడు ఎవరైనా కూడా ఇందాక చెప్పిన కదా సార్, ఆ ఫ్లో మిస్ అయిపోతే మళ్ళీ టైం పడుతుంది, ఇది ఎక్కడ డిస్టర్బ్ కావద్దు, నేను దీంట్లోనే ఉండాలి, ఇది చదివేయాలి, ఈ సబ్జెక్ట్ అంతా 1కి 4 సార్లు 10 సార్లు రివిజన్ చేసేయాలి, ఈ ఫ్లోలో ఉండాలని చెప్పేసి ఎన్ని
పిల్లలు అన్నీ పక్కన పెట్టి ఊళ్ళలోకి పోయి ప్రచారం చేసి ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం సార్ మేము. ఆశపడ్డారు. నేను వాళ్ళ కోసం వస్తాయని చెప్పేసి అన్ని చోట్ల తిరిగినండి. ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం జరగకపోతే వీళ్ళ తరపున మాట్లాడాలి కదా సార్. నా వాయిస్ చిన్నదే కావచ్చు, నేను చిన్నోడిని కావచ్చు, ఒక చిన్న రాయే కావచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా. నేను అదే చేసిన సార్. అయితే నేను ఏమంటున్నాను సార్, వాళ్ళు అలాంటిది తండాలకు పోయి, గ్రామాలకు పోయి, బస్సులో పోయి, నీళ్లు లేని చోట వాళ్ళు కాలువల్లో స్నానాలు చేసుకుంటూ బస్ యాత్రలు చేసిన వాళ్ళు, ఇంకా రకరకాలుగా అట్లా పోయిన వాళ్ళు చేసిన తర్వాత మరి మొన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. 6 నెలలు ఎక్కడైనా బయటకు వచ్చిన నిరుద్యోగులు ఎక్కడైనా మూమెంట్ వచ్చిందా? రాలేదు. అలాంటిది టైం వేస్ట్ చేసుకోవడానికి మేము రోజుకి 3 చాయలు తాగినా 1000 రూపాయలు అవుతాయి సార్ నెలకి. ఇంత ఖర్చు పెట్టి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో ఉండడం అంటే అంత ఆశమాశ కాదు. అలాంటిది అంత ఖర్చులు పెట్టుకొని అంత ఇబ్బంది సార్. మేము నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేయడానికా సార్ ఇక్కడ వచ్చింది? నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేయడానికా? కేసులు వేయించుకోవడానికా? లాఠీ దెబ్బలు తినడానికా? లేదంటే సిటీ సెంటర్ లైబ్రరీలో కూర్చున్న చోటనే వచ్చి గుద్దించుకోవడానికా? ఆర్ట్స్ కాలేజ్ ముందర పిడిగుద్దులు గుద్దించుకోవడానికా? ఎవరు గుద్దుతారు మిమ్మల్ని? గుద్దినారు కదా, జరిగింది కదా. విద్యార్థులను, నిరుద్యోగులను ఆర్ట్స్ కాలేజ్ ముందర వస్తే వాళ్ళని కొట్టినారు, మీడియా వాళ్ళని కొట్టినారు, పోలీసులు వాళ్ళు కొట్టినారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం అశోక్ నగర్లోనే ఉన్నారు. అశోక్ నగర్లో ఉన్నారు సార్. వాళ్ళు భిక్షాటన చేసుకుంటున్నారు ఇప్పుడు. భిక్షాటన చేసుకుంటున్నారు. నీకేం నొప్పి సార్? వాళ్ళని ఎందుకు కాపుతావు? పిల్లల్ని ఎందుకు కాపుతావు? చదివేటోళ్ళు మొన్న డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. కానీ విద్యార్థులు అంటే ప్రిపేర్ అవ్వాల్సింది వదిలేసి ఈ రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు కదా అని ప్రభుత్వం వాదన. కరెక్ట్ కాదన్నప్పుడు, నీకు సోయి ఉన్నప్పుడు మరి ఆ సిచ్యువేషన్ వరకు నేను తీసుకురావద్దన్న సోయి కూడా నీకు ఉండాలిగా. ఓకే, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ కాన్షియస్నెస్ దట్ వై ఆల్. ఈ ఒక్కరు కాదు సార్ ఇది చేసేది, ఇక్కడ ఒక్క దగ్గర జరిగింది కాదు. ఇప్పుడు నా వెనకాల ఒకరు ఉన్నారనుకోండి సార్, ఒకరి కోసం నన్ను ఎవరికి ఏం అవసరం అండి ఇంతమంది ఇన్ని చోట్ల. కానీ బ్రదర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ మోతిలాల్ అనే వ్యక్తిది నేను అన్ని ప్రొఫైల్ తెప్పించుకున్నా, ఆయన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతలేడు, ఏ ఎగ్జామ్ కూడా రాయలేదు, నాకు తెలిసిన వ్యక్తి అని చెప్పి మాట్లాడాడు. అసలు మోతిలాల్ అనే వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఎంతవరకు చదువుకున్నాడు, ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి? నేను 2 విషయాలు చెప్తా సార్. ఒకటి, చదువు నేను ఏం అప్లై చేసిన అనేది గ్రూప్ 1కి ఎగ్జామ్ హాల్ టికెట్ మీద ఎగ్జామ్ హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎవరు చేస్తారు? ఇన్విజిలేటర్ చేస్తారు. గ్రూప్ 1కి, గ్రూప్ 4కి ఇవి 2 ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి. మరి ఎగ్జామ్ రాయకముందనే ఎవరైనా వచ్చి ఉంటాయా? గ్రూప్ 2, గ్రూప్ 3 అప్లికేషన్ స్టేటస్లో ఉన్నాయి. ఎవరు ఎగ్జామ్ పెట్టలే. నా చూడండి, నేను పబ్లిక్ పెట్టిన కదా, నా నంబర్ తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడరు సార్? వాళ్ళు తెలిసి మాట్లాడినారా లేదంటే తెలియకుండా మాట్లాడినారా తెలియదు, కానీ తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నన్ను ఒక్కరిని కాదు, టోటల్ నిరుద్యోగులని అవమానపరిచినాడు ఆ యొక్క స్టేట్మెంట్ తో టోటల్ తెలంగాణలో నిరుద్యోగం. ఏమనిపించింది అసలు? ఆ వ్యక్తి చదువుకోలేదు, దేనికి అప్లై చేయలేదు. నేను చదువుకోలేదంటే నేను అదే అంటున్నా. ఇఫ్ గవర్నమెంట్ వాళ్ళకు నేనేమంటున్నా అంటే, మేము చదువుకోలేదంటే మీరు రండి, మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు మీరందరూ ముందు కూర్చోండి. నేను అడిగిన దాంట్లో నేను చెప్పలేకపోవచ్చు అంటే మీరు అన్నీ మీరు చెప్పేది అని పక్కన పెడదాం. నేను అడిగిన సబ్జెక్ట్ పరంగా ఎందుకంటే మీరు ఇప్పుడు ఆయన ఎంపీగా పనిచేసినారు, ఆయనకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు లేదు, ఉండదు. నేను ఎంపీ కాదు కదా, వార్డ్ నెంబర్ కూడా కాదు, కానీ నాకున్న నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు. చూడండి, మీరు రండి. నేను అడిగిన దాంట్లో నేను 10 దాంట్లో 8 కూడా చెప్పలేడు ఆయన. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే చెప్పండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంది చెప్పమనండి. అసలు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఎన్ని ఫేజ్? ఎగ్జాక్ట్లీ, అవును. మరి నాకు చదవలేదంటారు కదా మీరు విమర్శించేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని. ఖచ్చితంగా నేను ఒక గిరిజన విద్యార్థి అని చెప్పేసి, నాకు దళితుడు అని చెప్పేసి బక్క చేస్తాను అంటాడు. గిరిజన విద్యార్థి అని ఒకరు అంటారు. సార్, నేను ఫైట్ చేసింది అందరి కోసం, నేను ఒక గిరిజన విద్యార్థుల కోసం ఫైట్ చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో 30-40 మంది నిరుద్యోగులు ఉండగా, 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా కేవలం మోతిలాల్ గారే ఎందుకు దీన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నాడు అంటున్నా. ఇనిషియేట్ అంటే సార్, ఇప్పుడు ఒకటి చెప్తా సార్, నేను చదవలేదు అనుకుందాం, అసలు నేను ఎగ్జామే రాలేదు అనుకుందాం, ఇవన్నీ పక్కన పెడదాం సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేసిందండి? ఉస్మానియా యూనివర్సిటీ దేశానికే మరి తెలంగాణ తెచ్చినందుకు మరి ఇదే యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు బయటకు వచ్చినారు కదా, తెలంగాణ రావడం కోసం కొట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయినోడిని, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు రైతులు ఉంటారు సార్, రైతుల గురించి రైతు రుణమాఫీ రాలేదని చెప్పేసి రైతులు వచ్చి రోడ్డు మీద అడుగుతున్నారా? నేను అడుగుతున్నామా? మీరు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని దందాలు నడిపించుకునేటోళ్ళు.
మరి మీరు రైతుల గురించి ఎందుకు మాట్లాడాలి? ఇది మాట సరాసరి రేవంత్ రెడ్డి గారిని అన్నారు. ఖచ్చితంగా అంటాను. నేను పర్సనల్గా నేను పర్సనల్గా మాట్లాడలేదు. బట్ వెన్ యూ స్పోక్ అబౌట్ మై క్యారెక్టర్, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు, నన్ను ఒక కుల పరంగా తీసుకుపోయి నన్ను ఒక అవమానం పరిచేలాగా మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీరు రెస్పెక్ట్ పోగొట్టుకున్నప్పుడు నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను అండి? నేను ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడుగుతాం మేము. ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతంలో ఉన్నటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మోతిలాల్ అనే వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి అది అని అన్నాడు కదా. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధర్నాలు కాకుండా ఒక్కసారి మర్యాద పూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు నేనేమంటున్నాను, వాళ్ళకు మాకు అలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు అవకాశం ఇచ్చి మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము కలవడానికి కూడా సిద్ధమే, మాట్లాడడానికి. మా అల్టిమేట్గా మా సమస్య పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే మేము ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది మేము చెప్పాలి ఇప్పటి నుంచి ఇది ముట్టడి చేస్తాం అది చేస్తామని చెప్పాం. ఈసారి కొట్టే దెబ్బ నేను 10 రోజులు వారం గ్యాప్ తీసుకుని వచ్చినాం. ఈసారి కొట్టే దెబ్బ నీకు జీవితంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఎక్కడ ఏం బెండ్ కావాలో అవి బెండ్ అవుతాయి. ఇది చూడండి, మేము చేసి చూపిస్తాం. ఇది ఏం చేయబోతారు మేము చెప్పం, ఇక మేము అందరిలా చెప్పం. ఏం చేయబోతారు మేము చేసి చూపిస్తాం సార్. మేము చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ఉన్నాయి. ఏం సైలెంట్గా ఎందుకు ఉంటాం? దేనికి ఉండాలండి? మీరు అసెంబ్లీ అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, గ్రూప్ 2 2,000 3,000 ఆలోచిస్తామన్నారు, గ్రూప్ 1 1:100 మాకు అంతా ఓకే. కానీ మాకు పలానా ఎవరు మనకు లాయర్ మాకు అనుకూలంగా లేదంటాం. మీకు నేనేమంటున్నానంటే సార్, నీకు గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినావు. నోటిఫికేషన్ రద్దు చేసి గ్రూప్ 2 2,000 పోస్టులతో 2 రోజులు నోటిఫికేషన్ ఇవ్వు. ప్రభుత్వం మీది సార్. ఎవడైనా నరేంద్ర మోడీ ఆపుతున్నాడా? నీకు ప్రెసిడెంట్ ఏమైనా ఆపుతున్నాడా పైనుంచి? ప్రభుత్వం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు లీగల్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సార్ మేము ఇలాంటి 30,000 జాబ్స్ ఇచ్చినాం అనే మాటను మీరు యాక్సెప్ట్ చేస్తారా? 30,000 ఉద్యోగాల్లో సార్ నేను చెప్తున్నా. ఇప్పుడు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎల్బీ స్టేడియంలో ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చిన దానికి ఈయన వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం అది. అంతేగాని వీరు ఇచ్చింది ఏం లేదు, 0. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అంటే గ్రూప్ 1 563 పోస్టులు, గ్రూప్ 2 783 పోస్టులు, నెక్స్ట్ డిఎస్సి 11,000 పోస్టులు. ఈ డిఎస్సి 11,000 పోస్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 5,000 ఉద్యోగాలు, 6,000తోనో 5,000 ఆ నెంబర్తో ఇచ్చింది. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసినారంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే కేవలం గ్రూప్ 1లో ఒక 64 పోస్టులు పెంచినారు సార్. 64 కేవలం 64. గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ పెంచలే. డిఎస్సిలో 6,000 5,000 పోస్టులు పెంచినారు. ఇది అంటే తిప్పి కొడితే 6,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చింది. అంటే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, మిగతా ఏం లేదు, 0. వీళ్ళు ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పుకుంటున్నారంటే 60,000 ఉద్యోగాలు అంటున్నారు. సార్ నేనేమంటున్నా అంటే మళ్ళీ నేను చాలా క్లియర్గా కన్సైజ్గా ఏమంటున్నా అంటే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100 చేస్తే ఈ 10 సంవత్సరాల నుంచి చదువుకుంటున్న వాళ్ళందరూ రాస్తారు, జాబులు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. దీని తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ పెట్టుకోండి, మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, ఇవ్వకపోండి, మీ ఇష్టం వచ్చిన మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు రైతు బంధు ఇచ్చినా. కానీ ఈ విద్యార్థుల ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపట్లేదు అని అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి అసలు? సార్ వాళ్ళకి ఇప్పుడు మూసీ నది డెవలప్మెంట్ ఫ్రంట్ అయితే క్రియేట్ చేసినారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే 150 కోట్లను బడ్జెట్ పెట్టినప్పుడు మనకు దీంట్లో మినిమం 1,00,000 కోట్లు మిగులుతాయా అని ఆలోచించుకుంటారు. కానీ దీంట్లో ఏం మిగులుతాయి సార్? వాళ్ళకు దీంట్లో మిగలదుగా. వాళ్ళు గవర్నమెంట్ నాకు ఒకటే అర్థమైంది సార్, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకి అవన్నీ ఏం లేదు, వస్తున్నారు అంతే. నేను అందుకనే అంటున్నాను కదా, మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం కల్పించి మాకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఎవ్వరు కూడా మాకు న్యాయం చేసే పరిస్థితులు లేదు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఇది రాజకీయ సమస్యగానే ఇప్పటివరకు చూసినారు. నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పిన, ఇది మీరు సామాజిక సమస్యగా పరిగణించండి, మీరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోండి, మీరు వచ్చి నన్ను విత్డ్రా చేయమని నేను రిక్వెస్ట్ చేయడం, నన్ను ఇది కాదు సార్ మీరు చేయాల్సింది. నేను వచ్చిన లీడర్లు కూడా నేను అదే చెప్పిన, మీరు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు ఎందుకు కొట్లాడినారు?
మీరు ఎందుకు కొట్లాడినారు? మరి ఆంధ్రలో ఉండే అయిపోయింది కదా సార్. ఏం చెప్పారు వారు స్వయంగా ఏం చెప్పారు మీతో? ఎవరు సార్? హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఏం ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పిన సార్ అన్న మాకు జీవితాలు ఇన్ని రోజులు ఇంత స్ట్రక్ అయ్యి ఇంత వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేసి ఇంత మించి మేము వెయిట్ చేయలేం, ఇక మా ఓపిక పోయింది, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎవరైనా సరే, నేను రాజేంద్ర అన్న వచ్చినారు అన్న, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, మీరు దీనికి ముందు తీసుకుపోండి. మీ స్థాయి, మీ యొక్క స్ట్రక్చర్ వేరు, మీ యొక్క కెపాసిటీ, మీ యొక్క ఇది వేరు. ఇప్పుడు మీకు పార్టీ పరంగా మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, బీఎస్పీ పార్టీ ఉన్నది, నెక్స్ట్ ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది, జనసేన పార్టీ ఉన్నది. మీరందరూ దీన్ని పికప్ చేయండి, మీరందరూ ఇనిషియేటివ్ లీడ్ తీసుకోండి. నేను ఇప్పుడు సార్ 2-3 నేను ఏమంటున్నాను అంటే, గవర్నమెంట్తో మేము మాట్లాడడానికి నేనేమంటున్నాను, గవర్నమెంట్తో మాట్లాడాల్సింది కూడా ఏం ఉండదు సార్. మాట్లాడడానికి కూడా మేము వీళ్ళు కొత్తగా చెప్పిన దానికంటే నేను కొత్త చెప్పడానికి ఏముండదు. అయినా కూడా నేను రెడీ. మేము 10 మందో 20 మందితో పోతాం. మేము వీఆర్ రెడీ టు టాక్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే మాకు కూడా ధర్నాలు చేయాలనో ఇంకోటి చేయాలనో. అసలు ఎందుకు బ్రదర్ మీరు ఆమరణ నిరాహార దీక్ష గాంధీ హాస్పిటల్లో 9 రోజులుగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రధాన కారణం చెప్తా సార్. రాగానే నెల రోజుల్లోనే అన్నారు, అది పోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, పోయింది. ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, పోయింది. వెయిట్ చేసినారు, అన్నీ పోయిన తర్వాత ఒక నెల రోజులు టైం దొరికిందిగా. మరి మీకు ఏ ఆలోచన లేకుండానే 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మీరు ఎలక్షన్ కంటే ముందు చెప్పినప్పుడు, అవగాహన లేకున్నప్పుడు, మరి అవగాహన తెచ్చుకొని చెప్పేసి ఒక 20 రోజులు టైం సరిపోదా? లేదు, మాకు వారం రోజులు టైం కావాలి, మేము అన్ని ఫిలప్ మొత్తం లైన్ మొత్తం బయట తీస్తాం, మేము వారం రోజుల్లో 7 రోజులు పని చేస్తాం, 8వ రోజు మీ గురించి ఒకటి ముందర పెట్టేస్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ప్రభుత్వం రాగానే నెలలో చేస్తామని వాళ్ళు చెప్పింది వాళ్ళు సార్. ఎవరు డిమాండ్ చేయాలి? చెప్పింది వాళ్ళు నెల రోజులు అంటే మేము 6 నెలలు వెయిట్ చేసినాం, తప్పు వాళ్ళదా మాదా? ఓకే, వాళ్ళు నెల రోజులు అంటే మేము 6 నెలలు వెయిట్ చేసినాం, తప్పు వాళ్ళదా మాదా? ఒకటి. రెండోది, వాళ్ళకు 6 నెలలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నిరుద్యోగులందరూ, కొందరు నిరుద్యోగులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏం పని లేదు, మీకు పోస్ట్ పోన్ల బ్యాచ్ ఇట్లా మాట్లాడడం, రెస్పాన్స్ లేదు. మినిస్టర్లు నిరుద్యోగులు కలిసినారు. అయిన తర్వాత మరి ఇదే ఇందిరా పార్క్ దగ్గర 2000 మంది ధర్నా చేసినారుగా. మరి అక్కడైనా ఎవడైనా మీడియా కానీ ఆ విషయం కానీ బయటకు వచ్చింది. అది జరిగిన తర్వాత నేను యాజ్ ఏ పర్సన్గా నేను ఏం చేయగలను సార్? దానికి మించి ఇప్పుడు వాళ్ళు 2000 మందితో చేసిన తర్వాత కూడా నేనేం చేయగలను? మరి నాకు బాధ్యత ఉందిగా. బాధ్యత ఉన్నప్పుడు నేను వీళ్ళకు న్యాయం అందరూ ఇంకా ఈ వీళ్ళని అందరినీ ఇంకెన్ని రోజులు ఇంకా రాజకీయంగా వాడుకుంటారు, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు వీళ్ళకు ఎవరు న్యాయం చేస్తారనే ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. నేను ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఒక్కడైనా కూర్చుందామని చెప్పేసి కూర్చుందామని నేను చేసిన, ఫిక్స్ అయినా. వాళ్ళు తీసుకుపోయినారు. 9 రోజులు చేసిన. 9వ రోజు నేను విరమించడానికి కూడా ఇక్కడ నుంచి నేను అందరికి చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, 8వ రోజు నాకు ఈ నరాలన్నీ డ్యామేజ్ అయినాయి. అంటే సెలైన్స్ పోవట్లేదు. 8వ రోజు నేను మాట్లాడుతూ ఉంటుంటే నా మైండ్లో వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేవు. ఇక 9వ రోజు నాకు ఇంకో గంట సేపు ఆగితే నాకు పైప్ పెడుతున్నారు, యూరిన్లో పైప్ పెడుతున్నారు. అది నా స్టేజ్. యూరిన్లో పైప్ ఎప్పుడు పెడతారు సార్? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పెడతారు? సెరాటిన్ లెవెల్స్ 1.6 ఉండాల్సింది 1.8కి వెళ్ళిపోయింది. సెరాటిన్ లెవెల్స్ ఏ ప్రైవేట్ ఎక్కడ మీరు కనుక్కున్నా కూడా అది నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షనల్ అయిపోతుంది, ఫెయిల్యూర్ అయిపోతుంది, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అన్నిటికంటే మించి నా ఫోన్ తీసుకుపోయినారు. అప్పటి వరకు నా దగ్గర హరీష్ రావు గారు వచ్చినారు, ఈటెల రాజేంద్ర అన్న వచ్చినారు, ప్రవీణ్ సార్ వచ్చినారు, రాకేష్ రెడ్డి గారు వచ్చినారు, ఇటు సైడ్ మన బీఎస్పీ పార్టీ అందరూ వచ్చినారు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చిన తర్వాత సడన్గా ఎవరు రాకపోతే, ఫోన్ లేకపోతే, సైకలాజికల్గా ఎవరు మాట్లాడకపోతే, సైకలాజికల్గా ఇంకా మూమెంట్ కొలాప్స్ అయిపోయిందేమో, నేను ఇక్కడ చచ్చిపోయినా కూడా ఎవరికి ఏం ఫరక్ ఉండదు, మా అంటే 2 రోజులు హడావుడి చేస్తారు. ఇక గవర్నమెంట్ ఎట్లా అనుకుంటుంది, ఎవరైతే ఎగురుతారో వాళ్ళకు 4 రూపాయలు మొగానికి పడేస్తారు, మూమెంట్ని కొలాప్స్ చేస్తారు. దానివల్ల నేను నా యొక్క ప్రాణం పోతుంది. ప్రాణం పోయినా కూడా నా యొక్క ఏదైతే ఆశ ఉందో అది చేరట్లేదు కదా. లేదు కాబట్టి నేను అదే రోజు బయటకు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి పోయి బాడీ వణుకుతున్నా కూడా చెప్పుకుంటూ 3వ రోజు టీజీపీఎస్సీ ముట్టడి చేసిన. దాని తర్వాత 3 రోజుల తర్వాత డిఎస్సీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 3వ రోజుకి మళ్ళీ మీరు ఉద్యమాలు ముట్టడి చేసిన, టీజీపీఎస్సీ ముట్టడి చేసిన. దాని తర్వాత నేను మన విద్యాశాఖ ముట్టడి చేసినాం. దాని తర్వాత ముట్టడి చేసిన రోజు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి నైట్ అంతా పిల్లలుండి, సార్ ఎవరైనా వీళ్ళకు పాపం తగులుతుంది సార్ వీళ్ళకి, డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళకు కేవలం పోస్ట్ పోనే, నువ్వు పోస్టులు కూడా పెంచగన్నారు, ఈ మెగా డిఎస్సీ కూడా పక్కన పెట్టు, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, 45 రోజులు అడిగినారు సార్,
నెల రోజులు ఇస్తే ఏమైంది? నెల రోజుల్లో మొత్తం సిస్టమ్ మొత్తం ఇబ్బంది అవుతుందా సార్? ఓకే. అది కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ ఆ రోజు సిటీ కాలేజీలో పోలీస్ స్టేషన్ నుంచి ఓయి వరకు నడుచుకుంటూ వచ్చి నైట్ అర్ధరాత్రి అమ్మాయిలు అబ్బాయిలు 4 రోజులు వాళ్ళు వర్షాలు ధర్నాలు చేసినారు సార్. దిల్సు నగర్లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా రోడ్డు బ్లాక్ చేసినారు. మరి ఎక్కడ సార్ మీరు చేసింది? కానీ బ్రదర్ ఇప్పుడున్న పరిస్థితులలో మీ మీద ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే, మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి దీక్ష విరమించడానికి కేటీఆర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాడు. 10 కోట్లు తీసుకొనే దీక్ష చేయాలనుకున్నాడు, 10 కోట్లు తీసుకొని మళ్ళీ ఉద్యమాలు చేయాలనుకున్నాడు అని చెప్పి ఇప్పుడున్న అధికార పార్టీ మీ మీద ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే, మేము 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. అసలు మీరు దీక్ష చేయడానికి కారణమే మీ వెనక ఉన్నదే కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతారు. నా దగ్గర ఫోన్ ఉంది, కాల్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు కదా, వాళ్ళే కదా రూలింగ్ చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్లో నేను పోయి ప్రమాణం చేస్తా. మీ కాంగ్రెస్ వాడు ఒక్కడైనా వచ్చి ప్రమాణం చేయండి, మోతిలాల్ మీరు తీసుకున్నారని నేను తీసుకోలేదని. టీఆర్ఎస్ పార్టీ నుంచి ₹1 రాలేదని ప్రమాణం చేయగలుగుతాను. నేను ప్రమాణం అక్కడ కాదు, తెలంగాణలో కాదు, దేశంలో ఉన్న ఏ గుడికైనా రమ్మంట, ఏ గుడికైనా నువ్వు రావడానికి సిద్ధం, ఏ నదిలో అయినా మునగడానికి నేను సిద్ధం. మరి వీళ్ళు సిద్ధమా? అక్కడ దాకా వీళ్ళు రారు, పక్కన పెడదాం సార్. ఓకే. చార్మినార్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్లో నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. ఓకే. వీళ్ళు సిద్ధమా? ఒక్కడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పిలిపించి ఆడ వచ్చి అది ప్రమాణం చేయమని చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు రాలేదు 10 కోట్ల వరకు. నేను ఎందుకు తీసుకుంటా సార్? కర్మ ఎందుకు? నాకేం కర్మ పట్టింది? నాకు సబ్జెక్ట్ లేదా? నాకు మా తల్లిదండ్రులు, మా అమ్మకు 9 మంది, 6 మంది చచ్చిపోయినారు. నేను ఏమంటున్నా అంటే సార్, 6 మంది చచ్చిపోయినారు, మా నాన్న చచ్చిపోయినాడు. ఇక నేను చూడని పెయిన్ ఏముంటుంది? దానికంటే బాధ ఏముంటుంది? ఇంకేం బాధ ఉంటుంది నాకు? మా అక్క కొడుకు చనిపోయాడు, 10th క్లాస్లో ఉన్నాడు, కరెంట్ పట్టుకొని. నేను నా ఫ్యామిలీకి నేను ఏం చేసినా ఏం చేయలేను నేను సార్. నేను ఏమంటున్నా అంటే, అట్లాంటి నేపథ్యంలో వచ్చినప్పుడు నన్ను నేను కాన్వెంట్ స్కూల్ చదివినప్పుడు వాళ్ళని చదివించినారు. ఢిల్లీలో నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పించినారు. నాకు టీచర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఈ స్టడీ యొక్క కంట్రిబ్యూషన్, దీని యొక్క పేరు నాకు చాలా తెలిసి. మీరు ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమాల వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు ఢిల్లీ పోయి నిరసన కార్యక్రమాలు చెప్పడంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ అమౌంట్ అంతా కూడా వాళ్ళే పంపిస్తున్నారు అని చెప్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఢిల్లీలో నేను పోయింది 3గురితో, అక్కడ మళ్ళీ అటు ఇటు చేసి ఒక 10 మందితో, మేము ఇంకో 7 మెంబర్స్ నా ఫ్రెండ్స్ని కలుపుకొని మేము ఇక్కడ నుంచి నిరుద్యోగుల మీద వెనకాల నుంచి వచ్చేసిన తర్వాత మేము 10 మంది చేసినాం. బట్ టీఆర్ఎస్ పార్టీ నాకు పంపిస్తే ఇక్కడ నుంచి నేను నాగ్పూర్ వరకు బస్ మీద ఎందుకు పోతా? మరి నాగ్పూర్ నుంచి నేను ట్రైన్కి ఎందుకు పోతా? నేను డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతా కదా. నేను 10 మందితో ఎందుకు చేస్తా సార్? నేను 1000 మందితో చేస్తా కదా. పైసలు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు నేను 1000 మంది నేను తీసుకుపోలేనా? అరే పోదాం పా, సరదాగా ఢిల్లీకి పోదాం పా అని చెప్పేసి ఎంతమంది తీసుకుపోలేను నేను? మరి నేను 10 మందితో ఎందుకు చేస్తా సార్? నేను చేయలేను కదా. ఒకటి, నేను నిజంగా డబ్బే తీసుకుంటే నేనేమంటే ఫస్ట్ డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు చెప్పనా? నేనేమంటున్నా అంటే సార్, నేను 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కేవలం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాను. మనిషికి రూపాయి అడిగినా 34 లక్షల రూపాయలు వస్తుంది నాకు. 3 రూపాయలు అడిగితే ₹1 కోటి. ఒక మనిషి 3 రూపాయలు మీకు ఇస్తే, 3 రూపాయలు ఇస్తే ₹1 కోటి. ఇది ఓన్లీ నిరుద్యోగులే. ఇక గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, కాలేజీలు 10 కోట్లు కాదు, ఇంకో నేను పోరాటం చేస్తే అంటే 50 కోట్లు కూడా ఇస్తారు. మరి నాకు నీ దగ్గర వచ్చి నేను నీ దగ్గర కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం ఏముంది సార్ నాకు? కానీ ఏమనిపిస్తుంటది? అదొకటి పట్టించుకోకపోగా మళ్ళీ రిటర్న్ చెప్తుంటే ఏమనిపిస్తుంది? ఏముంటుంది సార్, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. వీళ్ళు కేవలం వీళ్ళు మాటల్లో వీళ్ళకి ఒకటే, వీళ్ళు పెట్టుబడి పెట్టినారు, అవి సంపాదించుకునే ఫోకస్లోనే ఉన్నారు, పని చేసే ఫోకస్లో లేరు. ఇది ఒకటే క్లియర్ కట్గా. అందుకని ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ. మరి వీళ్ళ పవర్ని కాపాడుకోవడం కోసం వీళ్ళే ఇంత చేసినప్పుడు మేము రేపటి నుంచి అవుట్ రైడ్గా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటాం. మాకు ఢిల్లీలో బీజేపీ పార్టీ సపోర్ట్ అవసరం. ఎగ్జాంపుల్ అనుకుంటే మేము రాష్ట్రపతిని గెలవాలి, మాకు బీజేపీ పార్టీ సపోర్ట్ అవసరం. మాకు ఎన్ని రకాలుగా ఏ రకాల సపోర్ట్ తీసుకోవాలనుకున్నా అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు అన్ని మార్గాలు
ఇప్పుడు ఒక్కడు పోవడానికి కాదుగా ఇది. అవును. ఈసారి చెప్తున్నా కదా, ఇది చెప్పడానికి ఏం లేదు ఈసారి. ఇప్పుడు మేము కూడా 1వ తారీఖు వరకు ప్రభుత్వంకి టైం ఇస్తున్నాం. ఈ అసెంబ్లీ అయ్యే లోపుట ఓకే గ్రూప్ 1 1:100 చేయకపోతే, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచకపోయి దాని మీద రాకపోతే, గ్రూప్ 3 3000 కనుక రాకపోతే, డిఎస్సి వీళ్ళు కేవలం 6000 ఇచ్చినారు, ఇంకా 19,000 ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే కానీ మీరు పోరాటం చేసిన సందర్భంలో డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని మీరు ప్రధాన డిమాండ్ తోటి ముందుకు పోయారు కదా సార్. ఆ సందర్భం వేరు సార్. ఎందుకంటే ఆ టైంలో ఎగ్జామ్ దగ్గర పడి పీక్లో ఉన్నది వాళ్ళే. ఇప్పుడు గ్రూప్ 1 చాలా పీక్లో ఉంది, ఇప్పుడు దగ్గర పడుతుంది. గ్రూప్ 1 1:100 చేయమని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టినారు. మరి ఇదేనా చేయాలిగా. ఇప్పుడు కొన్ని రోజులు ఆగితే మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 దగ్గర వస్తుంది సార్. మనం సందర్భాన్ని బట్టి మనము సపోర్ట్ చేసుకుంటే పోతాం తప్పితే డిఎస్సి నేను రాసేటోనే కాదు. మరి నేను డిఎస్సి గురించి నేను ఎందుకు సపోర్ట్ చేసిన సార్? దాంట్లో నాకు ఏమైనా పోస్ట్ వస్తుందనా? కాదు కదా. పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ ఒక రైతు అనేటోడు గురించి ఒక బాధ్యతాయుతంగా ఫీల్ అయిన ప్రతి ఒక పర్సన్ కూడా మనకు మాట్లాడాలి. పౌరుడు కూడా మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు. నాకు హక్కు ఉంది, నేను మాట్లాడినా. నేను నేను రైతుల గురించి మాట్లాడవచ్చు. రేపు నేను ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి బస్ స్టాండ్లలో చక్కగా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దుమ్ము ధూళి లేస్తూనే ఉంటుంది, బాత్రూమ్లే చక్కగా ఉండవు. దాని గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంటాయి. నేను అన్నిటి గురించి నేను ఎందుకు లేదు సార్? నాకు హక్కు ఉంది కదా. అన్నిటికంటే మించింది నేను పర్సనల్గా నేను ఈ అన్ఎంప్లాయ్మెంట్ నేను 3 ఎకరాల భూమి అమ్మినప్పుడు ఆ భూమి అమ్మే ప్రాసెస్లో ఎంత స్ట్రగుల్ అయినానో, ఎన్ని రకాల కామెంట్లు. కానీ కేవలం ఇవి వీటితో ఎమోషనల్గా నేను టచ్ అయినా కాబట్టి దీనికి చాలా పెయిన్ఫుల్గా నేను ఫీల్ అయినా కాబట్టి నేను దీనికి ఓన్ చేసుకున్నాను. కానీ కేవలం మీ వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసమే మీరు విద్యార్థుల్ని ముందు పెట్టి నడిపిస్తున్నారు. మీ రాజకీయ భవిష్యత్తు కోసమే విద్యార్థులను వాడుకుంటున్నారు. విద్యార్థులని స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యార్థుల ముందులు పెట్టి నేను నడిపేలే. విద్యార్థుల ముందర నేను ఉండి నా ప్రాణాన్ని ముందులు పెట్టి నేను వాళ్ళ కోసం నేను నడిచిన. వాళ్ళని ముందులు పెట్టి వెనకాల నుంచి నడిపేయడం అంటే మీరు కేసులైనా పోనీ, మీ ప్రాణాలైనా పోనీ, మీరు తగలపెట్టుకోరి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి అది ఉసిగొలపడం అంటారు, అది రాజకీయం చేయడం అంటారు, అది రెచ్చగొట్టడం అంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా జోలికి వస్తే లాగుల్లో తొండలేసి కొడతామని చెప్పేసి మాటలు ఆయనకు వస్తుంది. ఒక బాధ్యత కలిగిన ఒక విద్యార్థి నాయకుడిగా నేను రిస్క్ తీసుకున్నా. నేను దెబ్బలు తినడానికి సిద్ధం. వీళ్ళకు ఉన్నటువంటి గుండాయిజంలో, వీళ్ళటువంటి గుండా బలంలో రేపు నన్ను 3 ముక్కలు చేయడానికి ఎంతసేపు సార్ నన్ను చేయడానికి? నేను ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను దేనికైనా సిద్ధం సార్. నేను బయట వచ్చింది ప్రాణం మీద భయంతో కాదు. బట్ నేను చేసే పోరాటం అనేది రిజల్ట్ ఇవ్వాలి. ఎందుకు మరి ప్రాణం మీదకి తీసుకురావాల్సినంత పరిస్థితికి మీరు ఎందుకు ఏం అవసరం అంటున్నారు? రైట్ సార్. నేనేమంటున్నా అంటే ఎవరైనా కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధం. ఎవరు కూడా ప్రాణం వరకు మనం తెచ్చుకొని ఒకరిని చచ్చిపోయి చంపేయడానికి ఇది కాదు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు చంపాలని నన్ను అనుకున్నప్పుడు నేను దాన్ని ఆపలేనుగా. నేను ఆ విధంగా అంటున్నా. సో వాళ్ళని చంపాలనుకున్నప్పుడు నేను ఎక్కడ ఆపుతాను? నేను వాళ్ళని నేను ఆపలేను కదా సార్. నేను ఆ లైన్లో అంటున్నా తప్పితే నేను చచ్చిపోవాలి, అందరి కోసం చచ్చిపోవాలని కాదు. సో నేనేమంటున్నా అంటే నేను పోరాటం చేయడానికి సిద్ధం, చచ్చిపోవడానికి కాదు. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఇదే మన మైండ్ సెట్తో ఉండాలి. మనము పోరాటం అంటే చదవటం మనకు కుదిరితే చదవాలి, కుదరకపోతే మనం ఫైట్ చేస్తూ డెమోక్రటిక్గా ఫైట్ చేస్తూ సాధించుకొని మళ్ళీ చదవాలి. మనం అనుకునే అల్టిమేట్గా జాబులు కొట్టడానికి మనం ఏమైతే మార్గాలు ఉన్నాయో అవి అనుసరించి చదవాలి. ఇప్పుడు నేను అది చేస్తున్నాను. చదవలేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకు ఒళ్ళు బలిసి చేస్తున్నారు, లేదంటే ఉద్యమాలు చేసే వాళ్ళంతా కిరాయి మనుషులు, టీఆర్ఎస్ మనుషులు అని చెప్పి, లేదంటే అక్కడ ఎవరు నిరుద్యోగులేమో చదువుకొని వాళ్ళేమో రోడ్ల లైబ్రరీలో ఉన్నారని ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి అలవాటు ఉంది సార్. వాళ్ళకి ఏం అలవాటు ఉందంటే లేని ఉద్యమాన్ని ఉన్నదిగా చూపించడానికి నిరుద్యోగుల ముసుగులో కొంత జరిగింది. వాస్తవం కొంతవరకు జరిగింది. నేను అందరినీ సో రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి స్టంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు వచ్చేసి మా దాంట్లో మాకే గొడవలు పెడుతున్నారు. ఇలాంటి స్టంట్లు వేసే తెలివితేటలు, లేని విషయాన్ని ఉన్నదిగా మాట్లాడాలు, లేని ఫాలోయింగ్ ఉన్నదిగా ఆడ పోగానే జై అని చెప్పేసి చెప్పడానికి 200 మంది కిరాయిగాలను పెట్టుకొని నాకు ఫాలోయింగ్ లేకుండా ఫాలోయింగ్ ఉందని చెప్పి చూపించుకోవడానికి ఇట్లాంటి స్టంట్లు వీళ్ళ స్టంట్లు అన్నీ తెలుసు నాకు. వీళ్ళు ఇట్లా లేని ఫాలోయింగ్ని ఉన్నట్టుగా రేపు ఫాలోయింగ్గా ఉన్నట్టు చూపించుకొని వాళ్ళు వెళ్ళాల్సిన స్థాయికి వీళ్ళు వెళ్ళడమే వాళ్ళ యొక్క లక్ష్యం. అలానే మమ్మల్ని అనుకుంటున్నారు. నేనేమంటున్నా ఇవన్నీ పక్కన పెడదాం సార్. గత నేను 10 మందో 20 మందో 30 మందితో వస్తాం. గ్రూప్ 1 1:100 చేయండి, గ్రూప్ 2 2000 చేయండి, గ్రూప్ 3 3000 చేయండి, డిఎస్సి 19,000 వేయండి.
నేను ఈ విషయం గురించి ఇంకోసారి మాట్లాడితే నన్ను ఇంకా మీరు ఏం చేయాలని కానీ ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వ నిరుద్యోగులు ఎవరైనా కూడా ప్రభుత్వ అధికారులను కలవచ్చు, మంత్రులను కలవచ్చు, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవండి అంటున్నారు. మీరు ఎందుకు వెళ్తారు? మోతిలాల్ అనేటువంటి ఎగ్జామే రాలేదు అని తెలుసుకున్న మనిషి మన మన ముఖ్యమంత్రి గారు మరి విద్యార్థులు నాయకులు నిరుద్యోగులు వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నారు, ఇంత జరిగింది, వీళ్ళ సమస్య అయిందని తెలియదా? మా పొన్నం ప్రభాకర్ చూసుకుంటాడు, మా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, మా మినిస్టర్లు రెడీగా ఉన్నారు అంటే ఆ స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పిల్లలకు కొత్త ఆశ వచ్చి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు చూద్దామని చెప్పి ఇక ఆ ప్రాసెస్లో ఒక వారం 10 రోజులు పోయి ఎప్పట్లో ఈ మూమెంట్ని చల్లబరచడానికి ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికి వీళ్ళకి ఆ స్పిరిట్ పోవాలి, వీళ్ళు ఎవరు కూడా రావద్దు అనే లైన్. బ్రదర్, ఒక నిరుద్యోగిగా చెప్పండి, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే లక్షల మంది నిరుద్యోగుల మానసిక స్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళు ప్రిపేర్ అయ్యే సందర్భాలలో అంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని చదవటం సార్. ఓకే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని చదవటం. చదువు ఒకటే, ఓపికగా చదువు ఒకటే సార్. ఇప్పుడు నీకు సైకలాజికల్ ఎలా ఉన్నా కూడా నువ్వు పని చేస్తావు మాస్గా, కానీ చదువు అట్లా కాదు కదా సార్. కూర్చోవాలి. ఇప్పుడు ఇట్లా కూర్చుని చదువుతున్నాడు ఒక కాన్సన్ట్రేషన్, మన బాడీ యొక్క పోస్చర్ని బట్టి కూడా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉంటుంది. ఇట్లా చదువుకున్నప్పుడు ఒకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం కాళ్ళు మడత పెట్టుకొని ఇట్లా పట్టుకున్నప్పుడు ఒకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా పట్టుకొని చదువుకున్నప్పుడు ఒక విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే. అలా కూర్చున్నోడికే వెనకాల నేను చెప్తున్నా కదా, కూర్చున్నోడికి విద్యార్థి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూర్చునే కుర్చీలు కూడా చక్కగా లేకపోతే వెనకాల మొత్తం రక్తం గడ్డగట్టి పుండ్లు అయ్యి 15 లక్షలు 20 లక్షలు ట్రీట్మెంట్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి అంటే చదివేటోడికి, ఒక యాస్పిరెంట్కి. మరి స్టడీ హాల్స్కి ఎందుకు ఊరికే పోతారు అనుకుంటున్నారు సార్? అక్కడ నిద్ర రాకుండా ఆ కంఫర్ట్లో చైర్లో పెట్టుకుని 2000 లైటు అన్నీ చూసుకొని అక్కడ పోతే పక్కన వాళ్ళని చూసి మేము ఇంకా కాన్సన్ట్రేషన్ చదువుతామని చెప్పేసి ఒక లైన్ మీద పోయి చదివే ఒక ప్రాసెస్లో ఉంటారు తప్పితే ఊరికే టైంపాస్గా అదంతా ఆశమాసి కాదు సార్. చదవటం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో దాన్ని మనం సింపుల్గా కిరాయి ఇవ్వడానికి మేము 10,000 పెట్టి బయట రోడ్ల మీద ఇవ్వడానికి ధర్నాలు చేయడానికి వస్తారా సార్? అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో నెలకు 10,000 5,000 ఖర్చు చేసుకుని ఎవడైనా ధర్నాలు చేయడానికి వస్తారా? ఇప్పుడు చదివేటోడు ఒక్కడే కేసుల గురించి భయపడతాడు, వేరేవాడు ఎవడు భయపడ్డాడు. ఎందుకంటే వాడు వచ్చింది చదవడానికి జాబ్ కోసం. జాబ్లో వాడి కేసులు అయితే వాడు ముందుకు పోలేడుగా. అయినా కూడా వాళ్ళన్నీ పక్కన పెట్టి బయటకి ఎందుకు వస్తున్నారు సార్ వాళ్ళు? సో వీళ్ళు ఏంటంటే కేవలం డైవర్ట్ చేయడానికి, ఒక అవమానంగా మాట్లాడడానికి వీళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ. మేము ఏం జరిగిందంటే మేము టీజీపీఎస్సీ ముట్టడి చేయగానే 5,000 మంది రాగానే వచ్చిన తర్వాత ఎమ్మటే మీకు గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలన్నా డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా అక్కడ లింక్ ఇచ్చిండు. అక్కడ కొంతవరకు ఆగిపోయింది. మళ్ళీ డిఎస్సి వాళ్ళు పోస్ట్పోన్లు చేయాలని చెప్పేసి మూమెంట్ చేసే స్థాయిలో ఏమన్నాడంటే మీరు ఎవరు రోడ్డు మీద రావద్దు, మా వాళ్ళందరూ అడుగుంటారు, మన ప్రభుత్వం ఇది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లాగా కాదన్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళందరూ పోలీసులు ఉండరు, వీళ్ళు ఇట్లా చెప్పుకుంటూ మూమెంట్ని ఎప్పటికప్పుడు స్ప్లిట్ చేయడానికి వేసినటువంటి స్టంట్లు ఇవి సార్. నేను ఈ యొక్క వేదిక ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం మాతో మాట్లాడకున్నా పర్లేదు. ఒకవేళ వాళ్ళకి ఈగో ఉండి ఇంకోటి ఉంటే మాతో మాట్లాడకున్నా పర్లేదు. కానీ ఈ అసెంబ్లీ సెషన్ అయ్యే లోపుట గ్రూప్ 1 1:100 చేయకపోతే, గ్రూప్ 2 2,000 పోస్టులు పెంచకపోతే, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచకపోతే, డిఎస్సి తర్వాత నెక్స్ట్ ఇది ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళది కూడా 19,000 మెగా డిఎస్సి అనేది వేయకపోతే దానికి సంబంధించింది కూడా రావాల్సిందే, స్టేట్మెంట్ రావాల్సిందే. వీళ్ళ కనుక ఇది రాకపోతే 2వ తారీఖు ప్రెస్ మీట్ పెడతాం. ఈసారి ఇప్పుడు చెప్తున్నా సార్, నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఢిల్లీలో 10,000 మందితో పోతాం ఇప్పుడు ఈసారి. నేను అన్ని స్టడీ చేసి వచ్చినాడ. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? ఖచ్చితంగా. సోనియా గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం, జంతర్ మంతర్ దగ్గర పోతాం, ఏఐసిసి పార్టీ ఆఫీస్ ఉంది వాళ్ళ పార్టీ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. మీరు చూడండి ఇక దేశంలో దేశ రాజధానిలో తెలంగాణ నిరుద్యోగులు ఏం చేస్తారో ఏం చేసేస్తారో అది చేసి చూపిస్తాం. మాకు ఒక్క ఉద్యోగం ఒక్క పోస్ట్ పెరగకుండా పర్లేదు. మేము చెప్తున్నాం కదా, ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా వాళ్ళు ఢిల్లీలో చేసిన తర్వాత కూడా వాళ్ళు కనుక ఇట్లనే ఉంటే ఈ కొడంగల్లో నన్ను ఒక ఎస్టీ కేటగిరీగా నన్ను అవమానపరిచినాడు రేవంత్ రెడ్డి గారు. కొడంగల్లో
తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కొడంగల్ ఎలక్షన్స్లో ఇప్పుడు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయిగా, మేము ఎక్కడ తిరగామండి. ఎందుకంటే ఆయన ఈజ్ టాప్ అథారిటీ పర్సన్, సీఎం కదా. ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక్క సర్పంచ్ ఒక్క వార్డు నెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటి గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. మేము రాష్ట్రం మొత్తం తిరగం. ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తున్నారా మీరు? ఖచ్చితంగా బెదిరించడం ఉంది సార్. మరి నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినప్పుడు ఎక్కడ పోయింది? ఓకే. నన్ను లంబోడు అని చెప్పినప్పుడు ఎక్కడ పోయింది? నేను పేపర్ ఎగ్జామే రాదన్నప్పుడు ఎక్కడ పోయింది? మీరు నాకు గౌరవం ఇవ్వనప్పుడు నేను ఒక యాజ్ ఏ పర్సన్గా మీరు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, యాజ్ ఏ పర్సన్గా నాకు వాళ్ళతో రైవల్ లేదు సార్. నేను ఇది ఒత్తిడి నేను ఎందుకు ఆమెను అది ఎందుకు చేసిన అంటే, మీరు ఈ యొక్క ఇష్యూ అనేది సీరియస్నెస్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది తెలంగాణలో మీరు నిరుద్యోగుల ఇష్యూ అనేది చాలా సీరియస్నెస్ ఉంది. దీని మీద మీరు ఆలోచన చేయండి, సానుకూలంగా స్పందించండి చెప్తున్నాం. ఇప్పుడు మేము ఢిల్లీ ఎందుకు పోతాం అనుకుంటున్నాం? ఇప్పుడు మీరు అసెంబ్లీలో ప్రకటించండి సార్, మేము వచ్చి పాలాభిషేకం చేస్తాం. నేను చేస్తా సార్ పాలాభిషేకం. నాకు ఎలాంటి ఈగోలు కానీ. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. జాబ్ క్యాలెండర్ అంటే సార్ జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇప్పటివరకు ఏమైనా ఉందా దాని గురించి? దాని గురించి చర్చ ఉందా అసలు కనీసంగా? జాబ్ క్యాలెండర్ అనేది మాకు వద్దంటున్నాం ఫస్ట్ మేము, అయినా మీరు ఇస్తా అంటున్నారు. సంతోషం. మరి నువ్వు దానికైనా నువ్వు 50,000 ఉద్యోగాలు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఈ రోజు ప్రకటించి, అరే ఇప్పుడు సరే ఇది అయిపోయింది, 2 రోజులు ఇప్పుడు ఇంకో వారం 10 రోజులు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో ఇన్ని వేల ఉద్యోగాలతో 50,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పండి. ఎవరు వద్దంటారు సార్? మాకేం అవసరం సార్? మేము బెదిరిస్తున్నారా లేదంటే వార్నింగ్ ఇస్తున్నారా అంటే మా పని మేము చేసుకుంటూ పోతున్నామని చెప్తాం. ఇక నువ్వు ఆ పని వల్ల నువ్వు ఎంత ఎఫెక్ట్ పడతావు, నువ్వు ఎంతవరకు నష్టపోతావు అనేది నేను చెప్తున్నా కదా. తప్పకుండా ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించాల్సిందే. 2వ తారీఖు నుంచి అన్ని పార్టీలను, అన్ని పార్టీ నాయకులను, అన్ని సంఘాలని, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను, నిరుద్యోగులు, ఈ నిరుద్యోగం కోసం మీరందరూ మాట్లాడాలని చెప్పేసి మేము ప్రెజర్ చేస్తాం సార్. మీరు చెప్తే మేము కొట్లాడినారు, మా అన్న వాళ్ళు కొట్లాడినారు, మీరు చెప్తే తెలంగాణ సాధించినారు, మీరు చెప్తే చచ్చిపోయినారు 1600 మంది. మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు, దానికోసమే కదా. ఈరోజు ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఓట్లు ఆడుకొని మీరు ఓట్లు అడగడానికి మీరు వచ్చినప్పుడు మరి నిరుద్యోగుల కోసం న్యాయం మీరు అందరు కలిసికట్టుగా ఒక రౌండ్ టేబుల్ పెట్టండి. రౌండ్ టేబుల్ నేను అదే చెప్తున్నా సార్, రౌండ్ టేబుల్ పెడతారా? మీరందరూ మీ పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేసి బయటకు పంపించి మీరు రోడ్ల మీదకి పంపిస్తారా? మీరు ఫైట్ చేయాలి. ఇప్పుడు నిరుద్యోగులు కాదు ఫైట్ చేయాల్సింది, నిరుద్యోగులు కాదు సార్ ఫైట్ చేయాల్సింది, రాజకీయ నాయకులు ఫైట్ చేయాలి, సంఘాల్లో ఉన్నట్టు సంఘం పెట్టుకున్న వాళ్ళు ఫైట్ చేయాలి, వీళ్ళు ఫైట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా మేము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని, వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, మేము వీళ్ళతో సపోర్ట్ తీసుకుంటూ ఖచ్చితంగా మేము 2వ తారీఖున ఆగస్టు 2వ తారీఖున ఆగస్టు 1వ తారీఖు లోపుట ప్రభుత్వం కనుక మేము ఏమైతే డిమాండ్లు పెట్టినామో అవి చేయకపోతే ఆగస్టు 2వ తారీఖున ఖచ్చితంగా మా కార్యాచరణ అనేది ఒకటే ఒక కార్యాచరణ పెడతాం. అది ఎక్కడ పెట్టాం, ఢిల్లీ పెడతాం. మీకు ఎవరికైతే మీకు చేతినైతే ఆపుకోండి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ మేము మీ వంతుగా ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? నిరుద్యోగులందరూ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఒకటే చెప్తున్నా, మనం కేవలం సోనియా గాంధీ ఇల్లు, రాహుల్ గాంధీ ఇల్లు, ఎందుకంటే వీళ్ళందరికీ బాధ్యత ఉంది, ప్రియాంక గాంధీ ఇల్లు, ఏఐసిసి పార్టీ ఆఫీస్ కదా వచ్చి 2 లక్షలు, ఏఐసిసి పార్టీ ఆఫీస్ ఇల్లు, ఖర్గే గారి ఇల్లు, జంతర్ మంతర్ దగ్గర మనం అన్ని రకాల అందరు సంఘాల సపోర్ట్ తీసుకొని నేను 10,000 అంటున్నా, 100 మంది పోతే చాలు. 100 మంది కాదు 20 మంది పోతే చాలు, నిద్ర రాదు. నేను చెప్తున్నా సార్, 100 మందితో పోయినా దేశంలో అగ్గి పెట్టొస్తాం. దేశ రాజధానిలో నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు ఫైట్ చేసి ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం. ఆడ పోయినప్పుడు ఖచ్చితంగా నేను గట్ ఫీలింగ్ చెప్తున్నాను, ఐఎమ్ డ్యామ్ షూర్ ఖచ్చితంగా వీళ్ళని మనం కూర్చోబెట్టి మీ ప్రాబ్లం ఏందని చెప్పేసి 100 మందితో పోయినప్పుడు వాళ్ళు ఒకరు వస్తారు, 1000 మందితో పోయినప్పుడు వాళ్ళే మన దగ్గర మనం పిలిపించి మన బాధలు ఏందని అడుగుతారు. అప్పుడు కూడా మేము ఒకటే అంటాం, మా సమస్యలు మీరు పరిష్కారం చేయండి. ఇది ఒకటే. మా వెనకాల ఎలాంటి, నేను ఏమంటున్నా అంటే మా వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు లేవు అని చెప్పేసి నేను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం, రూపాయి తీసుకోలేదని చెప్పడానికి సిద్ధం. నేను ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటాం సార్. మేము ఢిల్లీ పోవాలి, పోవడం రావడం ఎట్లా వస్తారు? 6 రోజులు 7 రోజులు ఉండాలి. ఎట్లా ఉంటారు సార్? మా దగ్గర హాస్టల్ ఫీజే పెట్టడానికి లేదు, ఏ నిరుద్యోగి ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం బయట నుంచి సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వాల్సిన సమయం కూడా ఇది. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని రావటం పోవటం అంతా వీళ్ళందరినీ చూసుకొని అక్కడ కూడా మేము రాజ్యాంగబద్ధంగా మనకు ఒక డెమోక్రసీలోనే ఫైట్ చేస్తాం. మేము ఎప్పుడు ఆల్వేస్ మేము డెమోక్రటిక్గానే ఉంటాం సార్. నేను ఏమంటున్నా అంటే అక్కడ మాకెందుకు, మేము ఈ కొడంగల్ రావడం ఎందుకు, మిమ్మల్ని ఓడగొట్టడం ఎందుకు, ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకు, సర్పంచ్లో ఎలా నేను ఎట్లా చెప్తున్నా, మీరు చేయకపోతే
వీళ్ళు చేయకపోతే ఇప్పుడు అక్కడ అనుకోవచ్చు మరి మేము ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతామంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మేము వేరే వాళ్ళని అడగలేం కదా. లేదంటే ఈ సమస్య వీళ్ళ గురించి మాకు శ్రీధర్ బాబు గారు లేదంటే మేము బట్టి విక్రమార్క గారు చూసుకుంటారంటే చెప్పండి, మేము వాళ్ళ దగ్గర పోతాం, రేపు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పోతాం, వాళ్ళు ఓడగొట్టి వస్తాం. ఒకటే టార్గెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓడగొడతాం. నిరుద్యోగులకు ఎవరు బాధ్యులో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నిరుద్యోగులను ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఎవరైతే అన్యాయం వాళ్ళే టార్గెట్. మేము రేవంత్ రెడ్డినో ఇంకోటి మాకు అనవసరం. ఎవరైతే బాధ్యత తీసుకొని ఆ బాధ్యత అనేది ఎవరైతే నిర్వర్తించారో ఎవరు తీసుకోవాలి మరి బాధ్యత. ఇప్పుడు ఇప్పటివరకు హైయెస్ట్ పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏమున్నా ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా బాధ్యత ఆయన మీదనే బాధ్యత ఉంటుంది. కానీ ఆయన ఇట్లా మాట్లాడతలేడు. మరి మాట్లాడినప్పుడు మేము వెళ్తాం కదా సార్, మేము ఢిల్లీ వెళ్తాం, దాని తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొడంగల్కి వెళ్తాం, ఓడగొట్టి వస్తాం, అందరూ ఆడబోతాం. ఇప్పుడు పోతాం, ఓడగొట్టి వస్తాం. అక్కడ కూడా బుద్ధి రాలేదనుకోండి, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతాడుగా, నిరుద్యోగిని నిలబెడతాం ఆడ. ఓకే, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కొడంగల్ అడుగు పెడితే ఎట్లా ఉంటుందో ఆయన చూసుకుందాం. రైట్ బ్రదర్, చివరగా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మీ 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 అంతిమ లక్ష్యం ఏంటి? సార్ నేను డిమాండ్ కూడా కాదు, ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సింపుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మా యొక్క గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి 19,000 ఉద్యోగాలు. ఓకే, ఇవి నోటిఫికేషను ఈ అసెంబ్లీ లోపల. ఈ అసెంబ్లీ ఇప్పుడు ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ నెల రోజులు అయింది. ఇది తక్కువ టైం ఏం కాదు. ఈ నెల కంటే ముందులో మీకు ఆల్రెడీ ఒక నెల రోజు టైం దొరికింది, అక్కడే స్పందించలేదు. నెల రోజులు అయింది, పక్కన పెట్టండి, టైం ఉంది. అసెంబ్లీలో ఉన్నారు కదా, అసెంబ్లీ అయ్యే లోపల మాకు దీని మీద పాజిటివ్తో రావాలి. ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఆగస్టు 2వ తారీఖు నుంచి మొదలు పెడతాం. ఒక వారం రోజులు కొట్లాడతాం సార్. ఇక మేము నిరుద్యోగుల టైం వేస్ట్ కూడా మేము ఎవరు చేసుకోమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరికైనా రావాలనిపిస్తే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. రైట్, చివరగా నేను ఒక ప్రశ్న అడగడం మర్చిపోయినా, మీరు ఈ ఉద్యమాలు నిరసనలు చేస్తున్న సందర్భంలో అనేక రాజకీయ వేదికల్లో ఉన్న నాయకులు, ప్రజా సంఘాల్లో ఉన్న నాయకులకు మోతిలాల్ అనే వ్యక్తిని మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఈ వ్యక్తి చివరి వరకు ఉండగలుగుతాడా, మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాడా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నా పని మాత్రమే మీకు సమాధానం చెప్తాను. ఓకే, నేను దీక్ష విరమించి బయటకు వచ్చినప్పుడు ₹1 కోటి తీసుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ అన్నారు. 3వ రోజే నేను ధర్నా చేసిన, 4వ రోజు 5వ రోజు మళ్ళీ ముట్టడి చేసిన, మన విద్యాశాఖ ముట్టడి. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నేను చేసి వచ్చిన. సో నేనేమంటున్నా అంటే సార్, ఒకటే చెప్తున్నా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ప్రాణాన్ని 9 రోజుల వరకు తీసుకుపోయినా నేను. మరి అక్కడ దాకా నేను నిలబడ్డా కదా, చివరి వరకు అన్నట్టే కదా, అది చివరి వరకు కాదా? ఒక ఈ 30 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో నీకు 30 సంవత్సరాల వయసులో ఎవరు సార్ ప్రాణాన్ని త్యాగం చేసేది? నా హెల్త్ ఇప్పుడు రేపు నేను ఏం సంపాదిస్తే ఏముంది, నేను ఎట్లాంటి పేరు వస్తే నాకేం ఉపయోగం ఉంటుంది? నా బాడీ లేనప్పుడు అయినా కూడా నేను ఆ 9 రోజుల వరకు నిలబడిన, అది చూడరా మీరు? 9 రోజులకు నిలబడి నేను అక్కడ దాకా ఉన్నా కదా, అక్కడ నుంచి మళ్ళీ చేత కాకుండా బయటకు వచ్చి వీళ్ళందరి కోసం ఢిల్లీ వరకు పోయి వచ్చిన. మరి ఇంత మించి ఏం చేయాలి సార్? మరి నాకంటే బెటర్గా ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళ వెనకాల పోండి. ఓకే, నేను నన్ను నమ్మి నా వెనకాల నన్ను హీరో చేయమని నేను చెప్పను. మీకు నాకంటే బెటర్ పర్సనాలిటీ నిరుద్యోగులు అండగా ఉంటారంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోండి. అల్టిమేట్గా నిరుద్యోగులు న్యాయం జరగాలి, ఒకటే లైన్ అంతే. అది నేను చేస్తే అవుతుందా, ఇంకోటి చేస్తే? ఇప్పుడు కొందరు కోర్టులో వేస్తున్నారు, వాళ్ళు అల్టిమేట్గా నిరుద్యోగులు న్యాయం జరగాలి. పోరాట మార్గం, కోర్టు కేసులైనా కొందరు మంత్రులను కలుస్తున్నారు, వాళ్ళ ప్రయత్నము అదే. మా మార్గం ఏంది, మాకు తెలిసిన మార్గం ఏంటంటే మేము డెమోక్రటిక్గా ఫైట్ చేయడం. నా మార్గం ఇది. ఓకే, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. అల్టిమేట్గా మేము సక్సెస్ కావడం ఇంపార్టెంట్. నమ్మకం ఉందా సార్? నేను ఢిల్లీలో చేసే ప్రోగ్రామ్ ఖచ్చితంగా నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఇది కొంత మార్పు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే సార్, ఢిల్లీలో నీకు మీడియా అనేటోళ్ళు వీళ్ళ కంట్రోల్ ఉండదు, మీడియా కంట్రోల్ అనేది ఉండదు. ఇక్కడ మీడియా కంట్రోల్ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చెప్తున్నా ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ నుంచి. నేను ఏమంటున్నా అంటే మిత్రులారా, మీకు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం, దానికంటే ముందు 2000 మంది ముట్టడి చేసినాం. నేను దీక్ష చేసిన తర్వాత మనం ముట్టడిలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని పార్టీలు మాట్లాడినారు. ఈ రోజు చివరికి మనకు మన సమస్య గురించి, నిరుద్యోగుల సమస్య గురించి నీకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో నీకు సమావేశాల్లో కూడా మాట్లాడినారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోతే, నువ్వు అశోక్ నగర్లో నువ్వు లైబ్రరీలో ఉన్నోడే నువ్వు ఫోన్లో తీసుకొని నువ్వు ఇట్లా అరాచకాలుగా, ఒక రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఉంటుందిగా. వీళ్ళు ఎవరు సార్ అసలు మా ఫోన్ చెక్ చేయడానికి? వీళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క స్ట్రెంత్ ఏముంది? మీడియా ఒకటి ఉన్నది, పోలీసు వ్యవస్థ ఒకటి ఉన్నది. ఇటు సైడు రాజకీయంగా వాళ్ళకు గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో లేదు కాబట్టి అలాంటి మెజారిటీ ఉంది. మనం ఇక్కడ ఏం చేయొద్దు, కేవలం 5 రోజులు, ఒకరోజు సోనియా గాంధీ,
ఒకరోజు మన రాహుల్ గాంధీ, ఒకరోజు ప్రియాంక గాంధీ, ఇంకో రోజు ఖర్గే, ఏఐసిసి పార్టీ ఆఫీసు జంతర్ మంతర్ మనకు తెలంగాణ భవన్. 7 రోజులు వీళ్ళకు ఈ 7 రోజులు మనం ఢిల్లీలో ఉండి ఈ ప్రోగ్రామ్ చేసుకుని వచ్చేసి చదువుకుందాం. ఇక మనం దీని తర్వాత మీరు ఏం చేయొద్దు, దీని తర్వాత మేము ఏం చేయాలో మీ యొక్క ఈ మూమెంట్ ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళకి ఏ మాత్రం అన్యాయం జరిగినా కూడా విడిచిపెట్టలేదు. ఓకే, రైట్ బ్రదర్. అడగంగానే మా స్టూడియోకి వచ్చి నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరి తరపున ఒక మంచి సందేశానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఆశించిన ఫలితాలు రాబోయే రోజుల్లో రావాలని కూడా మేము వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మాకు ఇంత సపోర్ట్ చేసి మా యొక్క సమస్యను ప్రజలు తీసుకుపోవడానికి మీరు సహకారం అందిస్తున్నందుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. యావత్ తెలంగాణ నిరుద్యోగులు మీకు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.